జనరల్‌గా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న భాగ్యం చాలా గొప్పది. దేవుని తరపున మనం బ్రతకడం చాలా మంచి కార్యము, మంచి భాగ్యము కూడా దేవుని తరపున మనం బ్రతకడం. అయితే దేవుడు తన బిడ్డలను చాలా ప్రత్యేకంగా కాపాడతాడు. ఎంత ప్రత్యేకంగా కాపాడతాడు అనంటే, ఆయన తన బిడ్డలు తన కొరకే ఎప్పటికీ చెంది ఉండాలని ఆయన తన బిడ్డలను ప్రేమించి ఈ భూమండలం మీద తన బిడ్డలు ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఎలాగ జీవించాలి అని ఆయన మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం అనేకమైన రీతులుగా అనేక మంది యొక్క సముదాయముతో పరిశుద్ధ ఆత్మ చేత వ్రాయించి మనందరికీ దయచేశాడు. ఈ వాక్యాలు బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడల్లా బైబిల్ ఎలాగ కోరుకుంటుందో అలాగ మీరు నేను అలాగ అవ్వాలని ఆయన కోరిక. అంటే బైబిలే, కానీ ఇప్పుడు బైబిల్ ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటాడు. అది మన రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. దేవుని వాక్యం మన హృదయంలో, మన నోటితో, మన చుట్టూ, మన కూడా ఎక్కడైనా దేవుని వాక్యమే ఉండాలి అనేది వాక్యాల్లో చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12లో కూడా చదివేది వాక్యం ఏమిటంటే, దేవుని వాక్యం అది చాలా బలము కలిగినది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనో చాలా చాలా బలము కలిగినది. అంత బలమైన వాక్యం అది మన శరీర ప్రాణ ఆత్మలలోనూ మూల్గులలోనూ ఉండాలని దేవుని కోరిక. అప్పుడు ఈ వాక్యాలు మన లోపల ఉండాలి అనేది ఆయన అంత తాపత్రయపడడానికి కారణాలు ఏమిటి? బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 24:35 వచనములో మనం చదువుతాం. దేవుడు తన వాక్యాన్ని ఎట్లా చెప్పాడంటే, ఆకాశము భూమి రెండు గతించినా కూడా నా వాక్యాలు ఏవి కూడా గతించవు అని అన్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం అప్పుడు ఈ వాక్యం ప్రకారంగానే మనం అందరం ఉండాలని దేవుని యొక్క కోరిక. మీకు బాగా నేను చెప్పాలనేది ఆశ ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం లేకపోతే ఏ మనిషి దేవునిలాగా మారలేడు. అది బైబిల్లో ఉన్న ఒక సత్యం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, ఇప్పుడు మనం ఆయనలాగా మారడానికి ఆయన మనకి నేర్పించినది బైబిల్ వాక్యం. ఒక టైం వస్తుంది, అప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతాం, అలా ఉండిపోతాం అని కూడా చదువుతూ ఉంటాం. బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, యేసుక్రీస్తు యొక్క రూపం అది మనలో ఏర్పడాలంటే ఈ బైబిలే కావాలి. అప్పుడు బైబిల్ గ్రంథం మనకు అర్థం అవ్వడానికి మన వల్ల అవుతాదా? ఆలోచన చేయండి. అందరూ ఎవరిలాగా అవ్వాలి అని కోరుకుంటున్నాడు? ప్రతివారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అవ్వాలి. అంటే ఎవడు పడితే వాడు దేవుని పిల్లలు కాదు. మీకు బాగా నేను చెప్తున్నాను, అందరూ దేవుని పిల్లలు కాదు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు అని అంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఏమండి, అక్కడ కూడా మీరు చదివితే గనుక 14వ వచనంలో చదివితే, పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళు దేవుని పిల్లలు అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ వాక్యం ఎవరి లోపలికైతే వస్తుందో వారు మాత్రమే వాళ్ళు దేవుని పిల్లలుగా ఉంటారు, వాళ్ళు దేవుని కుమారులని మీరు ఎరుగురా అని అంటాడు. 82వ కీర్తన 6వ వచనంలో కూడా చదువుతా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అండి, క్రైస్తవుడు అని అనగానే బైబిల్ వాడులో ఉంటేనే క్రైస్తవుడు. అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని దేవుడు అంతగా ఎందుకబ్బా అంత ఒత్తిడిగా అందరూ నాకులాగే మారాలి, నాలాగే ఉండాలి, నా కొరకు జీవించాలి అలాగా ఆయన చెబుతూ మనలను ఏమంటే తన బిడ్డలుగా ఉండాలని ఏమంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తము చేత మనలను కొనేశాడు, సంపాదించుకున్నాడు అంటారు. ఇప్పుడు ఈ బైబిల్ మన లోపలికి రావాలి, గుండెకాయలో ఉండాలి, తలంపుల్లో ఉండాలి,
చేతి పనుల్లో ఉండాలి, మన భవిష్యత్తులో ఉండాలి, మన కార్యకలాపాలలో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు కానీ, చూచేటప్పుడు కానీ, ప్రవర్తించేటప్పుడు కానీ ఈ బైబిల్ మనలో ఉండాలి 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 అంతే. ఇక దీనికి మార్చడానికి వీల్లేదు. ఈ బైబిల్ లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. బైబిల్ ఉంటేనే క్రైస్తవుడు అనేక మంది మధ్యలో జీవము కలిగిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతుకుతూ వారు జయ జీవితాన్ని అనుభవిస్తారు. అప్పుడు జయ జీవితం అనేది రావాలి అంటే బైబిలు మనలో ఉండి తీరాలి. బైబిల్ లేకుండా మేమేదో నమ్ముకున్నాము, మేమేదో అందరూ వెళుతున్నారని వెళుతున్నాము అంటే కాదు. ఇంచుమించుగా ఈయన గుణాతిశయములు, ఈయన స్వభావం, ఈయన లక్షణాలు ఇవన్నీ నీలో రోజు రోజుకి వచ్చేసేయాలి, కనబడాలి. బైబిల్ వాక్యాల్లో మనం ఇలాంటివి చదువుతున్నప్పుడే తెలుస్తుంది. మత్తయి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనములో యేసుతో పాటు ఉన్న వాళ్ళు ఎవరబ్బా అని అంటే వాళ్ళు విద్య లేని పామరులు అని అన్నారు. కానీ అరే, విద్య లేని పామరులైనా వాళ్ళ మాట, వాళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే వాళ్ళు యేసు ప్రభు వాళ్ళల్లో ఉన్నట్టు తెలిసిపోతుంది కదా అని అక్కడ గుర్తెట్టేశారు. అంటే బైబిల్లో ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే మనమందరం కూడానండి ఈ బైబిల్ను బట్టి యేసు ప్రభు పిల్లలుగా జయ జీవితాన్ని అనుభవించే వారిగా ఈ లోకంలో మనం కావాలి. అందుకోసం దేవుడు మనకు మొదటి పని ఏం చేశాడంటే బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం ఇది నీకు ఇంకా అర్థం అవ్వాలి, పటిష్టంగా అర్థం అవ్వాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మీరు గనుక అది చదివితే అక్కడ ఈ బైబిల్ని క్షుణ్ణంగా, వివరణగా, చక్కగా, తేటతెల్లంగా తెలియచేయడానికి దేవుడు కొందరిని ఎలా ఏర్పాటు చేశాడట? కాపరులుగా పెట్టాడు, అపొస్తలులుగా పెట్టాడు, ప్రవక్తలుగా పెట్టాడు, ఉపదేశకులుగా పెట్టాడు. అవన్నీ రాశాడు. అక్కడ ఇంచుమించుగా 5 రకాలైన పరిచర్యలు చేయడానికి దేవుడు కొంతమందిని పెట్టాడు. ఖచ్చితంగా వాళ్ళు దేవుని తరపున వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు దేవుని సేవకులు ఎవరైనా కూడానండి వాళ్ళు దేవుని కొరకే మాట్లాడాలి, దేవుని విషయంలోనే మాట్లాడాలి. దేవుడు ఆది కాలంలో మీరు ఇలాంటివి గమనిస్తే గనక భక్తులు ఏం చేశారంటే, ప్రభువా మీ గురించి మేము మాట్లాడాలి అంటే మాకు మంచి సమయం ప్రాప్తించాలి అని ప్రార్థనలు చేసేవారు. అంటే అప్పుడు నేను అనేది ఏంటి, ఇప్పుడు ఈ వాక్యాలు మనకు అర్థం కావాలంటే దేవుడు భూమి మీద కొందరిని సేవకులను ఏర్పాటు చేశాడు. వాళ్ళు దేవుని తరపున ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు, ఖచ్చితంగా వాళ్ళు దేవుని కొరకు చెబుతారు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు ఆయన, ఈ సేవకులు కూడా సరిగ్గా చెప్పాలి అంటే వాళ్ళకి సేవకులు ఏ సేవకులు వాక్యం చెప్పాలన్నా వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉండాలట. ఏముండాలి? అప్పుడు దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారే వాళ్ళు చాలా చక్కగా ప్రభు కొరకే ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఎలా కోరుకుంటే అలా చెప్పేస్తారు వాళ్ళు. అది దేవుని సేవకులకి ఇవ్వబడిన భాగ్యం. ఈవెన్ ఒకవేళ విశ్వాసులుగా ఉన్న మనం కూడా దేవునిలో కాస్త ఎక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. ఏమని? మీరు ఎలాంటి వారి మధ్యలో జీవవాక్యమును పట్టుకొని మీరు జ్యోతులుగా ఉండాలని అక్కడ రాశారు. ఇలాంటి బలత్కారుల మధ్యలో మీరు ఇంకా మనం బైబిల్ వాక్యాల్లో 1వ పేతురులో కూడా 1:15లో కూడా కొంచెం మనం ఇలాంటి వాక్యాలు చూడగలుగుతాం. నేనేమంటున్నానంటే దేవుని తరపున ఈ జీవవాక్యాన్ని పట్టుకొని మనం మూర్ఖుల మధ్యలో జ్యోతులుగా మనం ఉండాలంటే అది కూడా ఓ ప్రత్యేకతే. ఈ వాక్యం మన లోపలికి వచ్చేసేయాలి. ఈ వాక్యం చూపుల ద్వారా దేవుని వాక్యం నీలో కనబడాలి, ప్రవర్తన ద్వారా దేవుని వాక్యం నీలో కనబడాలి, నడవడిక ద్వారా దేవుని వాక్యం నీలో కనబడాలి. మన దినచర్యలలో నేను ఇంకా చెప్పాలి అనుకున్నది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మనలో ఎక్కడైనా గిల్టీ ఉంటే, అంటే కొంచెం దోషారోపణగా ఏవైనా ఉంటే వాటిని వెంటనే సెటరైట్ చేసుకోవడానికి మీరు చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం,
అలాగే 15వ అధ్యాయం మళ్ళీ 26వ వచనం, మళ్ళీ 16వ అధ్యాయం 8వ వచనం. ఈ 3 రిఫరెన్స్ చూడండి. 14, 26 కానీ, 15, 26 కానీ, 16వ అధ్యాయం 8వ వచనం కానీ, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాక మనం ఎలా ఉంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎలాగా ఉంటున్నామో దానిని ఆయన ఒప్పిస్తాడు అన్నాడు ఒక చోట ఆయన వచ్చి ఏం చేస్తాడట, మనకి బోధిస్తాడు అన్నాడు. అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలి. అప్పుడు ఈ బైబిల్ వాక్యం మనకు అర్థం అవడానికి దేవుడు చూడండి సార్, ఈ బైబిల్ రావడానికే వాళ్ళందరూ వాళ్ళ యొక్క సొంత ఉద్దేశాలను బట్టి వ్రాయలేదు. ఇవన్నీ కూడా తన ఆత్మ చేత నింపబడిన వారే పలు చోట్ల పలు ప్రాంతాల్లో ఉండి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కలుసుకోకపోయినా ఏదో దగ్గర పక్కన కిటికీ అవతల వాళ్ళు ఉన్నట్టు, గుమ్మం దగ్గర వీళ్ళు ఉన్నట్టు అంత దగ్గరగా వాళ్ళు రాశారు. చూసారా, ఇన్ని రకాల మంది రాసినా ఒక్కడికి ఇబ్బందికరంగా లేనే లేదు ఈ బైబిల్లో, అంత బాగా రాశారు. కానీ మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఒకరికొకరు కలుసుకోలేదు. ఒకడెక్కడో రాజుగారి భవంతిలో ఉండేవాడు, ఒకడెక్కడో పశువులు కాపరిగా ఉండేవాడు. ఇలాగా వీళ్ళందరూ పరలోకం వెళ్ళాక వాళ్ళందరూ కలుసుకొని భలే ముచ్చట పడతారు. మనం ఇది చదివి దీని ప్రకారంగా ఉన్నది మనం ఇంకా ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సరే, ఇప్పుడు బైబిల్ మనందరిలో ఎందుకు ఉండాలి అంటే, మనమందరం కూడా బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు చదివితే గనుక అక్కడ ఏమని రాస్తున్నాడు, అక్కడ దేవుని ఆత్మ అని అనగానే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, బలములు కలిగిన ఆధారమగు ఆత్మ, తెలివి, ఇవన్నీ కూడా ఎవరు చేయాలి, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలబ్బా. ఇక వినండి సార్, పరిశుద్ధాత్ముడు మన మీద లేకపోతే అంటే పరిశుద్ధాత్మ అని అనగానే చూడండి సార్, చాలా మంది వేరువేరుగా ఉంటారు. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏమండి, అన్ని ఆత్మలు నమ్మదగినవి కాదు అని అంటాడు. ప్రతి ఆత్మను ఉండాలని ప్రభువును బట్టి మనము ప్రభువు దగ్గర గోజాడుతూ ఉండాలి. ఆత్మ మనకి జ్ఞానాన్ని, ఆత్మ మనకి దేవుని పక్షాన ఎలా బ్రతకాలో, భయభక్తులను మనము దేవుని పక్షాన ఏ విధంగా ఉండగలుగుతామో అవన్నీ నేర్పించేది పరిశుద్ధాత్మ. వినండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉండడం వలన బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే అక్కడ ఏం రాశాడు, ఒకసారి చదవండి అమ్మా. 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు ఏం చేయరట, శరీర ఇచ్చల ప్రకారంగా మనము ఉండము అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం జయ జీవితం ఉండాలి. జయ జీవితం అనేది ఎట్లా చెబితే బాగుంటుంది, మీరు చూడండి, మనకి బోల్డ్ సమస్యలు ఉంటాయి, మనకి ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి. సాయంత్రం నేను 57 వచనం కీర్తనలో నుంచి, అయ్యా ఈ ఆపదలు తొలగిపోయే వరకు నన్ను ఏం చేయండి, మీ రెక్కల చాటున నన్ను దాచిపెట్టండి అని అడిగాడు, భక్తుడు అడిగాడు. అంటే మనకు ఎన్నెన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏమండి, ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దాటగలుగుతామా, మనం ఏదగలుగుతామా, మనం తప్పించబడతామా? కొన్ని సందర్భాల్లో తప్పించబడతామని అనుకున్నప్పుడు కూడా అయినోళ్ళు కానోళ్ళలాగా, కానోడు అసలు కాకుండా పోవడం వలన మనము ఆశలన్నీ కూడా అయిపోయి జీవితంలో ఏమండి చెల్లా చెదురైపోయే పరిస్థితి అయిపోతుంది. నేనేమంటానంటే, క్రైస్తవుడికి దేవుడిచ్చిన భాగ్యం బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు చదవాలని బైబిల్లో మనం చదువుతాం. కీర్తన 1లో మొట్టమొదటి నుంచి మనం చదువుతాం. అలాగే 39వ కీర్తన 3వ వచనంలో కూడా చదివితే ఈ వాక్యాన్ని చదవండి. వాన వచ్చింది, వరదలు వచ్చేసినవి, గాలి విసిరి ఆ ఇంటి మీద దాని పునాది బండ మీద వేయబడినందువలన అది పడలేదట. చూసారా, ఇది ఎలాగ ఆశ్చర్యంగా లేదా? అందుకే ప్రతి వాడి గుండెకాయలో, ప్రతి వాడి యొక్క ఆలోచనలలో,
ప్రతి వాడి యొక్క ప్రవర్తనలలో, ప్రతి వాని యొక్క జీవిత విధానంలో ఈ బైబిల్ గ్రంథం ఉండాలి. ఈ బైబిల్ గ్రంథం లేకుండా నేను దర్జాగా బతికేస్తానంటే ఎన్నెన్నో మంది మన మీద ఎడుతారు. వరద, వాన, సుడిగాలి అవి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వడివడిగా ఆ ఇంటి మీదకే వచ్చి పడ్డాయట. వచ్చి పడినా కూడా ఆ ఇల్లు దర్జాగా నిలబడిందట. తెల్లవారయింది, పోస్ట్ మ్యాన్ గారు వచ్చాడు, లెటర్ పట్టుకొని ఇలా వచ్చాడు అనుకో, ఏమండి ఇక్కడ ఒక ఆయన ఉండాలండి అని అడిగారు అనుకో. అడిగితే ఎవరండి అని అడిగితే ఆడి పేరు చెప్పారు. అదే ఆడి పేరు అంటే పోనీ మీ పేరు చెప్తే మీకు కోపాలు వస్తాయి కదా, పోనీ నా పేరు అనుకుందాం. ఇక్కడ శేఖర్ గారు ఒకడు ఉండేవాడు అండి అని అంటే ఆడా రాత్రి కొట్టిన వరదకి వానకి వాడి ఇల్లుతో కొట్టుకుపోయాడు. చూసారా, ఇల్లు పోయింది. ఏం పోయిందట? ఆడు కొట్టుకుపోయాడు. ఏడంటే అయ్యో ఈ లెటర్ ఆడికి ఏమంటే అవును మరి మీ ఇల్లు ఎలా నిలబడిందని ఆ పక్క ఇంటోడిని అడిగితే వాడు అన్నాడు, సార్ మేమిద్దరం కూడా ఆ ఇల్లు కట్టదాం అన్నప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం, ఏసయ్య దగ్గరికి వెళ్ళాం. ఏసయ్య మా గురించి బాబు మీరు ఎక్కడ కొన్నారు స్థలం అని అడిగాడు, ఎక్కడ కడుతున్నారని అడిగాడు. మేము ఆ ఏరియా చెప్పగానే అదేమిటో కానీ మొదటి పాయింట్లోనే మీరు లోతుగా తవ్వాలి, రాయి దొరకాలి, ఆ బండ మీద మీరు ఇల్లు కట్టాలి అని చెబితే చూడండి సార్, ఈ శేఖర్ గారు ఆడు వినలేదట. ఏం చేయలేదట? యారా నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తావా అని అడుగుతున్నాడు. ఆడెవడో శేఖర్ గారు వీడిని అడుగుతున్నాడు పక్కన. సుమన్ అడిగాను, సుమన్ బాబు ఆయన చెప్పిన మాటని మనం ఇల్లు కడదామా అంటే అలాగే కడదాం అంటున్నాడు ఈయన. ఆయన అలాగే కడదామంటే నేను అంటున్నాను, ఊరికయ్యా బాబు ఆయన చెప్పినట్టు కనుక చేస్తే డబ్బులన్నీ పునాదిలోకి వెళ్ళిపోతాయి, ఇల్లు పైకి కనిపించేటప్పుడు కనీసం రేకులు వేయలో ఏమి వేయలేమని నేను ఇతనితో అంటే, ఏమరా నువ్వేమన్నా చేసుకో, నేనైతే మాత్రం ఆయన చెప్పినట్టే చేస్తానని కట్టాడు సుమన్. సుమన్ మీదకి వచ్చింది వరద, సుమన్ మీదకి వచ్చింది గాలి వాన, సుమన్ మీదకి ఏమేమో వచ్చినాయి. అయ్యి బాబు ఇదేట్రా బాబు ఉక్కు మనిషిలాగా అలా నిలబడ్డాడంటే పునాది ఎక్కడుంది? బండ మీద వేసాడు. మరి నేను ఎక్కడున్నాను? కనిపిస్తే ఒట్టు ఏడేడు అంటే పోస్ట్ మ్యాన్ గడు వస్తేనే కనబడలేదు. అంటే నేను అంటున్నా, ఎవరి మాట వినాలి మనం? యేసయ్య మాట వినకపోతే మన బతుకులు పైకి రావు, స్థిరపడలేం, బలపడలేం. ఏమండి నేనేమంటానంటే అక్కడ ఆ వాక్యం అంతట్లో చెప్పిన ఆయన భలే చెప్పాడు, కాకపోతే చేసేటప్పుడు ఏమైందంటే చేసినట్టుగా నేను ఇల్లు కట్టేశాను. ఈయన ఇంకా పునాదుల దగ్గర తిరుగుతున్నాడు, గొయ్యి తవ్వుతున్నాడు, రాయి అదేదో కింద పుట్టింగుల దగ్గర ఉన్నాడు. నేను ఆల్రెడీ ఇల్లు కట్టేశాను, రంగులు వేసేసాను, బోర్డు పెట్టేశాను. మళ్ళీ అలాంటి శేఖర్ డానియల్ హౌస్ అట ఇది, ఇలాగా అందరూ చూడాలని బోర్డు ఒకటి పెట్టి ఏమంటే గ్రాండ్గా కడితే తీరా ఇల్లు కట్టాక అందరిని పిలిచాను ఊరంతా. ఎందుకంటే నేనేమి డబ్బులేమి పునాదిలో పెట్టలేదు కదా. ఈయన డబ్బులన్నీ ఎక్కడ పెట్టాడు? పునాదిలో పెట్టాడు. నేను ఎక్కడ పెట్టాను? ఏం లేదు, అసలు ఆయన మాట ఇంటే కదా, ఆయన మాట విని ఎవడు బాగుపడతాడు అనేది టైపు నాది. నేను బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా. అంటే మీరు బైబిల్ పట్టుకు చూడండి, ఇప్పుడు ధనవంతుడు క్రైస్తవుడే, మరి వాడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? అబ్బా ఎందుకు వెళ్ళాడండి? మీరు బైబిల్లో చదివితే లూకాసు వార్త 16లో వాడు క్రైస్తవుడు కాదా? క్రైస్తవుడే. అక్కడికి వెళ్ళాక అబ్రహాము నాయన అంటే ఎవడరా ఇక్కడ నీకు డాడీ అన్నట్టుగా ఆయన పలకరించాడు. ఎవడాడా అని అడగా, అయ్యా నేనేనయ్యా అన్నాడు. ఎప్పుడైనా వాళ్ళకున్న ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా దేవుడి వాక్యం చెప్పాడంటే చెప్పలేదు. ఇటు పనికి మళ్ళాడు ఆడు ఎవడో కానీ దేవుడి గురించి చెప్పలేదు. ఏమంటే అందరిని ముంచుకు తిన్నాడు. వాడు క్రైస్తవుడే, మోసగాడు, మోలిగాడు. చచ్చా అట్లాంటి క్రైస్తవుడు ఆడు పరలోకానికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఎక్కడ పడ్డాడంటే నరకంలో పడ్డాడు. పడ్డాక అక్కడ ఎడుతూ అయ్యా ఇక్కడ ఇంటర్ వెళ్ళలేదు, కనీసం కొంచెం నీళ్లు తాగుదామన్నా బయటికి వెళ్దామన్నా ఏకదం వేసిన రోజును బట్టి చంపుతున్నారు. అప్పుడెప్పుడో పాట మొదలెట్టాడట. ఏ పాట? ఇంకా చరణాలు రాలేదు దానికి. అబ్రహాము నాయన అంటే యేసు ప్రభు వారి కాలంలో కూడా ఆ పాట వినబడతానే ఉంది ఆయనకి. చూడండి, అది ఎప్పుడుదో కదా. యేసయ్య కాలంలో కూడా ఇంకా ఇటు పాడుతూనే ఉన్నాడంటే అవును పాడుతూనే ఉన్నాడు. అబ్రహాము నాయన నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా చేయండి ప్లీజ్ అంటే అబ్రహాం గారు ఏమో చరణంలో ఏమన్నాడంటే ఇక్కడ ఎవరు రారా, నువ్వు అనుకున్నట్టు మీ వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండాలంటే కింద బైబిల్ గ్రంథం ఉంది, అక్కడ దాని గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆ వాక్యాన్ని వింటే కనుక వాళ్ళు ఇక్కడ రారని చెప్తున్నాడు ఆయన. ఇది జరిగేది. అయితే నేను అంటున్నా,
ఏమండి అతనికి ఇంకా ఎంతమంది సహోదరులట? ఏమండి ఇంకనూ నాకు 5గురు. వాళ్ళు నెంబర్ 1 దుర్మార్గులు. వాళ్ళు దేవుని మాటలు వినలేదు. అసలు ఆ ఇంట్లో ప్రార్థన కూడుకు ఉంటే ఒట్టు, ఆ ఇంట్లో దేవుని గురించి సంభాషణ ఉంటే ఒట్టు. తెల్లారవగానే ఎవరిని మింగుదామా, ఎలా సంపాదిద్దామా, ఎలా గడిద్దామా, ఎలా పోగేద్దామంటే ఆ 100 కోట్లు తిన్న రాబందుకు ఒకేసారి చావు వచ్చినట్టు ధనవంతుడు సచ్చాడు. ఆ వెనకాల లైన్లో ఇప్పుడు లిస్ట్ ఉంది. ఎవరో వాళ్ళ సహోదరులు ఒకటి తర్వాత ఒకడు వచ్చేస్తారు. బకెట్ ఎత్తేలా అక్కడికి వచ్చేస్తారు. అక్కడ సచ్చారు అక్కడికి వెళ్ళాక. అది అబ్బా నేనేమంటున్నానంటే, ఇప్పుడు సుమన్ గారు ఇల్లు కట్టడానికి ఈయన ఎట్టకాకలకు కట్టాడు. ఈయన కట్టాడు. ఒక్క ఫ్లోర్ వేసేటప్పటికి అయిపోయిందని అంటున్నాడు. నేనైతే నా పైన ప్యాలెస్లకు కట్టాను. ఇల్లు కట్టి అందరికీ చాయ్ పార్టీ కాదు, నేను బిర్యానీ పెట్టాను అందరికి. ఎందుకంటే నా బాబు సొమ్మేం పోయింది, ఆ డబ్బులే ఖర్చు పెట్టలేదు కదా కింద. ఈయనైతే డబ్బులన్నీ పునాదులో పెట్టాడు. నేను బిర్యానీ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను. అందరూ నన్నే మెచ్చుకున్నారు. అబ్బా ఏమి ఇల్లు అండి బాబు, కలర్ చూడు సార్, అది చూడు సార్ అంటున్నారు. మళ్ళీ ఈయన ఇల్లు చూస్తున్నారు. ఓరైనా నేను అన్నాను గొప్ప కోసం, నాతో పాటు మొదలెట్టాడు ఇతని పని. కానీ ఇప్పటికి ఇంకా బయటకు వస్తే ఒట్టు పునాదిలో నుంచి అని అటకారం. ఏమండే ఈయన అంటాడు, నేను కూడా మిమ్మల్ని అందరిని పిలుస్తానండి ఒకరోజు మా ఇల్లు కట్టాక అన్నాడు. పిలిచాడు ఎట్టకాకలకి, పిలిచి బిర్యానీ పెట్టలేదు, అందరికీ చాయ్ పార్టీ పెట్టాడు. ఈయన ఏ పార్టీ? చాయ్ ఇచ్చాడు. ఎందుకంటే డబ్బులు అక్కడే ఖర్చు అయ్యి. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈయనకి తెలియదు, నాకు తెలియదు, ఉన్నట్టుండి వరద వచ్చింది. ఉన్నట్టుండి ఎక్కడో కొట్టిన వర్షం మా మీదకి వచ్చి పడింది. అది కూడా మా ఇద్దరిళ్ళ మీద నుంచి వెళ్తుంది. అది వెళ్తూ నన్ను ఎత్తుకుపోయింది. అయ్యో వచ్చి నన్ను అట్టుకుపోయింది. ఇక నేను అక్కడ లేను. అప్పుడు అందరూ ఇతన్ని అడుగుతున్నారు నుంచొని, నువ్వు ఎలా నిలబడ్డావు, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి. అవునబ్బా, దేవుని పిల్లలకి కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? 14:22 చదవండి అపోస్తుల కార్యాల్లో. ఏం చదువుతాం? దేవుని పిల్లలకి ఒక్క వచనం, ఆ తర్వాత ఈ వాక్యం లోపలికి వెళదాం. వాక్యం అయిపోతుందని అనుకోకుండా మంచి వాక్యాన్ని మనం చెప్పుకుందాం. చదవండి అమ్మా. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని ఏమనుభవించాలి? ఎన్ని శ్రమలు అండి? యేసు ప్రభులోకి వచ్చినప్పటి నుంచి అయినోడు కానోడు మన మీద మాట్లాడలేదా? మాట్లాడతా? ఎవడు పడితే ఆడికేంటో ఏందో మనం యేసు ప్రభుని అంగీకరిస్తే ఆడి బాబుసం ఏం పోయింది? ఏమండే ఎవడు పడితే ఆడు ఒకడు వచ్చి అంటాడు, మీరు యేసు ప్రభుని ఇక్కడ ఏసయ్య అని పిలవకూడదు. నీ బాబుసం మారా పిలవకపోవడానికి? ఏసయ్య నీకు సొంతమేనా? నాకు కూడా సొంతం. చాలా మంది ఏసయ్య మీద ఏడ్చే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయినా కూడా ఏసయ్య కొరకు గట్టిగా బ్రతికేవాడు శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా, మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి ఆ 16 వచనాలు చదివితే, ఆ 2-3 వచనాల్లో ఆయన నిమిత్తం నా నిమిత్తం జనులెల్లా మిమ్మను ఏం చేస్తారట? హింసించి నిందించి మీ మీదల్లా ఏ మాటలు మాట్లాడతారట? చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరే ధన్యులు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పలు రకాల శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నిలబడాలంటే వాక్యం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు. సుమన్ గారు ఎలా నిలబడ్డాడంటే, ఆయన మాట చొప్పున నిలబడ్డం వల్ల వరదొచ్చినా చెక్కు చెదరలే, వానొచ్చినా చెక్కు చెదరలే, తుఫాన్ వచ్చినా ఏట్రా బాబు ఇలా నిలబడ్డాడు ఈయన అంటే, అదే బైబిల్ వాక్యాల్లో మీకు నాకు అవగాహన చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఏమండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమండి, దేవుని చిత్తము చేయువాడు ఎలాగుంటాడమ్మా? ఆయన చెప్పింది చేసేవాడు, ఆయన చెప్పింది అనుసరించేవాడు, వాడు నిరంతరము వాడికి ఏం భయం లేదబ్బా, అలా దర్జాగా బతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు నా వాక్యం ఏంటంటే అండి, మీరైనా నేనైనా ఏమండి అన్నిటిలో జయ జీవితాన్ని అనుభవించడానికి బైబిల్ గ్రంథం మనకి కావాలి. మీరు బైబిల్ చదివితే మీ ఇంటికి లాభం. నేను చెప్తున్నా, బైబిల్ మీ వయసు ఎంత అని అడగానే మీ వయసు ఎంత ఉందో అన్నిసార్లు చదివేసేయాలబ్బా. రోజు పోన్లే బాబు. అలాగైతే ఇప్పుడు మొదలెట్టారనుకో, ఓ 50 సంవత్సరాల వాళ్ళు మొదలెట్టారంటే ఇప్పుడు అబ్బా 50 సార్లు చదవాలి.
ఎలాగా బాగిపడిపోయాం. ఏమైనా నేను అంటాను, బైబిల్ మాత్రం చదవాలి చదవాలి. దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు ఆశీర్వదించబడతాడు, ధన్యుడవుతాడు. సార్ మీకు అర్థం కాకపోయినా చదవాలి. అర్థం చేసుకోండి అబ్బా. మీకు అర్థం కాలేదు, కందకయ్య మంత్రికి అర్థమైందేటి? ఆ గుర్రం మీద రథాల మీద వెళ్ళిపోతున్నాడు ఆయన గాజా పట్టణంలో. మనం అపోస్తుల కార్యాల్లో చదివితే 8వ అధ్యాయంలో వెళ్తా ఉన్నాడు. ఆయనకి అర్థం కావట్లే. అప్పుడు గబగబా ఇగో ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయనకి ఏంటో దాని అర్థం తెలియదు, నువ్వు వెళ్ళి అని చెప్పి ఫిలిప్పుని పంపించాడు దేవుడు. ఫిలిప్ గారు ఆత్మవశుడైపోయి వెళ్ళిపోయాడు. అక్కడ విమానం ఎక్కినట్టు ఎక్కి అంత దూరం వెళ్ళిపోయి అక్కడ దిగాడు. అక్కడ దిగి ఆయనతో మాట్లాడితే, ఇదేంటి ఎంతమంది మధ్యలో నువ్వు సడన్గా దిగొచ్చా, ఎవరు నువ్వు అంటే, దేవుడు నన్ను పంపించాడు అని అన్నాడు. సరే నువ్వు చదివేది ఏంది అని అంటే, ఇదిగో చదువుతున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు అంటే, అప్పుడు దాని వివరం చెప్పాడు. చెప్పగానే ఆయన పక్కన నీళ్లుంటే, ఇగో నీళ్లున్నా నాకు బాప్తిసం ఇవ్వచ్చు కదా అని ఆయన తీసుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత బైబిల్ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ఏ ఇల్లు అన్నా కూడా ఆ ఇల్లు బహుగా ఆశీర్వదించబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకబ్బా అని అంటారనుకో, బైబిల్ చదవడం వల్ల 119వ కీర్తన 130వ వచనంలో ఏమి రాశాడు అని అంటే, ఇగో నీ వాక్యము వెల్లడి కాగా అక్కడ ఏం పుట్టిందట? వెలుగు పుట్టెను. దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు నీ వాక్యాలు, ఇప్పుడు బైబిల్ ఎలా ఉంటుందంటే అమ్మా, బైబిల్ వాక్యాలు చదవడానికి నీకు అదృష్టం ఉండాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు నాలాంటోడు ఏం చేస్తాడు, రాత్రి 2 కాదు 3 అయినా వాక్యాలు పట్టుకొని పిచ్చోళ్ళలాగా బైబిల్ పట్టుకొని చదువుతూనే ఉంటాను. చదివిందే 10 సార్లు చదువుతాను. ప్రభు నాకు ఇంకా అర్థం కాలేదని అడుగుతాను. బైబిల్ చదువుతూనే ఉంటాను. ఎన్నిసార్లు చదివితే ఇంకా కొత్తగానే ఉంటుంది ఇది. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయా సందర్భాల్లో ఆయా ప్రత్యక్షతలు వెల్లడి చేస్తుంది. అందుచేత బైబిల్ వాక్యాలు బాగా చదవాలి. బైబిల్లో ఏమండి 147వ కీర్తన 15వ వచనములో దేవుని వాక్యం అట బహువేగముగా ఏం చేస్తుంది? అది పరిగెడతా ఉందట. ఎవడు పట్టుకుంటాడో వాడికి దీవెన, ఎవడికి దొరుకుతాదో వాడికి ఆశీర్వాదం. ఏమండి ఎంత సంతోషం కదా. ఏమండి ఈ వాక్యాలు మనందరి జీవితాల్లో ఉండాలి. ఎందుచేత అంటే వరదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటిల్లో మనం నిలబడాలి అని అంటే దేవుని వాక్యమే మనకి కావాలి. ఓకేనా? సరే, నేను ఒక మాట చెప్పాను, వాక్యం ఉంటే వాడికి జయం. అది ఏమండి ఇప్పుడు మన జయ జీవితాన్ని పొందడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. కానీ ఆ వాక్యం మనకు అర్థం అవడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటేనట మనతో మాట్లాడతాడు, మన మనసాక్షితో చెబుతాడు. తప్పు జరుగుతుందంటే లోపలి చెప్పేస్తాడు. ఇక బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మ ఒకసారి. హృదయము కంటే అధికుడై గనుక ఏ విషయాలలో మన హృదయం మనలో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో మనం ఏం చేయాలట? సమ్మతి పరుచుకోవాలి. అప్పుడు వాక్యం చదువుతూ ఉంటే లోపల ఏమన్నా తేడాలు ఉంటే తెలియచేస్తుంది. ఇలాగా బాగోలేదు, ఈ పరిస్థితి మార్చుకోవాలి, నీ నడవడిక బాగోలేదు, నువ్వు సరి చేసుకోవాలని బైబిల్ వాక్యమే చెప్పేస్తుంది మనతోటి. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమండి బైబిల్ వాక్యం ఇలా చెప్పడం వలన ముందు ఈ వాక్యము ద్వారా నువ్వు అన్నిటిలోనూ జయము పొందుతావు. ఏం చేస్తావు చెప్పాలి. నేను వాక్యం చెబుతూ పద్దాక అడుగుతాను, ఒక్కటి మన జీవితంలో జయం పొందడానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం మనకు అర్థం చేసుకోవడానికి దేవుడు తన సేవకులను ఇచ్చాడు. ఆ సేవకులు ఇంకా బాగా చెప్పడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన మీదను వాళ్ళ మీదను ఉండి మనకి ఈ వాక్యాలు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా చెబుతారు. దేవునికి స్తోత్రం. ఓకే, అప్పుడు బైబిల్ వాక్యం మనలో ఉండాలా వద్దా? ఉండాలా. ఎక్కడ ఉండాలని చెప్పాను? రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రికలో మనం చదువుతున్నాం కదా, 8వ వచనం ప్రకారంగా ఎక్కడ ఉండాలట? మన హృదయములో. ఏమంటే
మన నోటిన మన కూడా అని రాశాడు అక్కడ. అర్థం చేసుకోండి. ఇప్పుడు బైబిల్లో ఈ వాక్యాలు మనలో ఉండకపోతే, రోగిష్ఠుడు ఉన్నాడు అనుకోండి, మందిరానికి వచ్చాక బాగవుతాడా లేకపోతే బైబిల్ చదివాక బాగవుతాడా? ఇప్పుడు చెప్పండి అబ్బా. ఎలాగా? రోగిష్ఠుడు వచ్చాడు ఇక్కడికి, వచ్చాడు, వాడు మందిరానికి రావడం వల్ల బాగయ్యాడంటారా, దేవుని వాక్యం వల్ల బాగయ్యాడంటారా? ఎందుచేత? బైబిల్లో ఎలా ఉంటుందంటే, వాక్యము నీ కూడా వచ్చేటప్పుడు వాక్యానికి ఉన్న మంచి పని ఏంటంటే, చీకటి ఎక్కడెక్కడైతే ఉందో చీకటి అంతా తరిమేస్తుందట. అదే రాశాడు కదా. ఎన్నో వచనం? 119, 138లో చదివింది అదే. లేదా 119, 105వ వచనంలో కూడా నీ వాక్యము నా పాదాలకు నా త్రోవలకు వెలుగు అని అన్నాడు. అప్పుడు దేవుని వాక్యం మనిషి లోపలికి వచ్చిందనుకో, ఆ మనిషికి ఉన్న దరిద్రం పోగా వరదలు పోతాయి. ఇంకేం పోయినాయి అమ్మ? ఇందాక వడివడిగా వచ్చే గాలి ఏమేమి వచ్చినాయో అన్నీ పోయినాయి. ఇప్పుడేం పోతున్నాయి అని అంటే, అమ్మ 107వ కీర్తన 20వ వచనంలో ఏమి రాశాడంటే, ఆయన తన వాక్కును పంపి వారిని అంటే అప్పుడు వాక్యం రాగానే మనిషి లోపల ఏం పోతుంది? వాక్యం లేకపోతే నువ్వు బాగుపడితే మళ్ళీ తర్వాత మళ్ళీ తేడాలు వస్తాయి. అదే ఇప్పుడు బైబిల్లో మత్తయి సువార్త 8:8లో ఏమంటున్నాడంటే, ఒక ఆయన, అయ్యా మీరు మాట సెలవివ్వండి, మా దాసుడు ఏమైపోతాడు, ఇప్పుడే బాగైపోతాడండి అన్నాడు. అంటే అప్పుడు వాక్యం మనిషి లోపలికి వచ్చాక వాడు ఏంటట? అప్పుడు విజయము అని అంటే, ముందు నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండడం అలవాటు చేసుకో. దేవునికి స్తోత్రం. రోగిష్ఠులు ఎంతమంది ఉన్నారో? ఉన్నాం, తెలుసో తెలియకో వచ్చింది. కానీ రోగాలు పోవాలంటే బైబిల్ నీ నోటను. ఏమండి బైబిల్ ఎలాంటిదంటే చెప్తున్నాను, మళ్ళీ వినండి అబ్బా. ఇప్పుడు బలహీనుడు బైబిల్లో ఎలా ఉంటుందంటే, వాడు బలహీనుడని చెప్పుకోకూడదు అని అంటాడు. ఏంటట? మరి ఏమని చెప్పుకోవాలంటే, బలహీనుడు ఏమని చెప్పాలి? అదేంటి? అదేమైనా బాగుందా? ఆ పదం ఏమైనా బాగుందా? అదేంటి? నేను బలహీనుడిని, బ్రేకులు లేని బెంజర్గాడిని, ఒక్కొక్క మీదకు డోకుడేసి గంజి అన్నట్టుగా ఏడు గాలి అయితే ఎగిరిపోయేటట్టున్నా. మరి నేను అంటున్నాను, నేను ఎంత బలంగా ఉన్నానో తెలుసా అంటే, చాలారా నేను చూస్తే తెలుస్తుందని అంటున్నారు అలా అంటే అన్నీ. కానీ నేను ఎలాగున్నానో, నేను బలవంతుడని చెప్పాలట. ఏమో ఇది మీకు ఎలాగ అర్థమవుతుందో? అర్థమైతే స్వీకరించండి, వద్దంటే వదిలేసేయండి, నేనేం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము గారిని ఏమని పిలవమన్నాడు? అబ్రహాము బైబిల్లో రోమాపత్రిక 4వ అధ్యాయం 16 నుంచి మనం చదవాలి 24 వరకు. కాకపోతే 18వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అందులో ఏమి రాశాడు? ఇలాగ ఉండునని ఎన్ని జనములకు ఏది లేనప్పుడట అసలు ఎంతైనా మచ్చుకైనా పోను, కొంతైనా పోను బయట వాళ్ళకి కనిపించేదటో, పోను పర్సనల్గా తను చూసుకునేదటో, పోను వాళ్ళ ఆవిడ గారి దగ్గర చూసేదటో, ఎవరి దగ్గర అనుకున్నంత విశ్వాసం కానీ అనుకున్నంత ప్రత్యేకత కానీ కొంచెం కూడా లేదట. ఏమండి ఇంచుమించుగా మీరు గమనిస్తే కనుక ఆలోచన చేస్తే, అబ్రహాము గారి చుట్టూ ఏమంటే మరణం తిరుగుతుంది, అబ్రహాము చుట్టూ ఏమంటే మృతతుల్యము అని అన్నాడు, చావు తిరుగుతుంది. కానీ ఇప్పుడు అబ్రహాముని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ చావు నిన్నేం చేయదు, ఈ మరణం నిన్నేం చేయదు, మృతతుల్యం అనే మాట అనొద్దు, నేను వచ్చాక జీవం రావాలి, నేను వచ్చాక నువ్వు అనేకులకి తండ్రి అవ్వాలంటే, ఒక్కడికి తండ్రిని అనేకులకి తండ్రి అవ్వాలంటే, వీళ్ళిద్దరు ఎలాగా దేవుడు చెప్పాక వాళ్ళిద్దరు పేర్లు దేవుడు ఏమని మార్చమన్నాడు? నీ ఇక మీదట నీ పేరు అబ్రహాము, ఆవిడ పేరు ఏం పేరట? ఏమంటే సారా అని. అంటే ఆ 2 పేర్లలో బైబిల్లో అక్షరాలు ఎలా రాశాక హా అనే పదం ఉందో చూడండి, అది విశ్వాసము అని అంటారు. అంటే అప్పుడు మన లోపల ఏమండి జీవించినంత వరకు ఈ వాక్యము మన లోపల ఉంటే మనము రోజు రోజుకి ఆరోగ్యవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జయము అని అనగా ముందు నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండడం అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏవేవో చెప్తారు,
ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ అనుభవాలు చెబుతారు. కానీ బైబిల్ దగ్గరికి వస్తే ఎవరే బక్కోడు అని అనకరా, నువ్వు బలవంతుడు అని అనరా అంటున్నాడు. అయ్యా నేను మృతతుల్యంతో తిరుగుతున్నా, అలాగనుకో జీవముతో తిరుగుతున్నానా నాను అంటాడు. రోగిష్ఠుడిని అంటాడు, నేను ఆరోగ్యవంతున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మీకు అర్థం అవడానికి ఇంకో మాట చెప్తాను సార్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక అమ్మగారు కనిపిస్తారు. ఏమండి, మొదటి భాగం కాకుండా రెండో భాగంలోకి వెళితే, మొదటి భాగంలో దెయ్యాలు పట్టినోడు ఒకడు ఉంటాడు అనుకో, గెరాసేను అనే ప్రాంతంలో. వాడు కాకుండా తర్వాత ఒక ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి రోగస్తురాలై ఆ రోగంలో నుంచి ఆమె బయటికి రాలేకపోతుంది. ఏమండి, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయట. బైబిల్లో ఏం రాశాడో తెలుసా? ఏమ్మా, తెలుగులో ఏం రాశాడంటే, ఆమెకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మరంతా ఏమైందమ్మా, ప్రయోజనం లేక. సంకట అంటే ఏంటి? అంటే కునికే నక్కమే తాటికే పడ్డట్టు ఉన్నదన్నమాట. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎవడు బోర్డు చూసినా ఈడు చెవికి ముక్కుకి స్పెషలిస్టు, ఆడెవడ కన్నుకే స్పెషలిస్టు, ఈడెవడ ఇంకొక. అయ్యి బాబో, ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో. ఇక డబ్బులన్నీ అయిపోయినాయి, ఆమె దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఆమెకి వచ్చిందల్లా తెలుగు బైబిల్లో రాసిన పదం చెప్తున్నా. అక్కడే మార్కు గారే అలాంటి భలే అందంగా రాశాడు. ఆమె అనేక వైద్యుల చేత ఏమైందమ్మా, మరంత సంకటం, మరంత తిప్పలు పడిందట. అప్పుడు రోగం ఎక్కువైందా తగ్గిందా? రోగం ఎక్కువైంది, అంతే కదా బైబిల్ ప్రకారంగా. ఆమె ఇప్పుడు ఇంట్లో ఇంతకు ముందేమో చీటికి మాటికి ఉదయమే మనం లేచి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసేసుకొని వెళ్ళిపోయేది. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి చెప్పదో. వెళ్ళిందనుకో, ఎవరో కొత్త డాక్టర్ గారి పేరు వినేది, అక్కడికి వెళ్ళేది, ఇంకో చోటుకి వెళ్ళేది. కానీ ఒకరోజు ఏమిటో ఆ ఇంటికి తాళం తీసే ఉంది. ఇంట్లో ఆవిడ ఉంది కాబోలు. అయితే ఇంతకే ఆవిడ ఎందుకు తాళం వేయలేదు, తలుపు ఎందుకు వేసుకోలేదంటే, ఒకవేళ నేను ఇక డబ్బులు అయిపోయినాయి, రోగం ముదిరిపోయింది, జబ్బు ఎక్కువైపోయింది, నేను ఇందులో చచ్చిపోతాను, నన్ను చనిపోతే కనుక ఎవరైనా సమాధి చేయాలి కదా అనుకున్నట్టు తలుపు అలా పెట్టుకొని ఉంది. ఎవరోనండి, యేసయ్యను గురించి ఎరిగిన వాళ్ళు ఎవరు చెప్పారు కానీ పరలోకం వెళ్ళాక వాళ్ళని మనం చూడాలబ్బా. ఎవరబ్బా నీకు యేసయ్యను గురించి చెప్పారనే సంగతి తెలుసుకొని ఆ వ్యక్తిని మనం చూడాలి, అంత ఇష్టం. ఎందుకంటే ఇదేంటి తలుపు తెరుస్తుంది ఈరోజు అని అమ్మా అని పిలిస్తే ఆమె ఇగో కునుకుతా ఏదో బాధతో మూలుగుతా ఉంది. ఏమ్మా అలా ఉన్నావంటే, మీకు తెలియదమ్మా, నాకు ఇలాంటి జబ్బు వచ్చింది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా పరిస్థితి బాగోలేదంటే, భలే అమ్మ, ఈ ఏరియాలోనే యేసు ప్రభు తిరుగుతున్నాడు, నువ్వు వస్తే గనక ఆ ప్రభు దగ్గరికి వస్తే నువ్వు బాగవుతావని చెప్పారు. ఎవరో ఎలా చెప్పారో కానీ ఆమె లేవలేని మనిషి కూడా ఏమంటే కూడగట్టుకొని ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం. వెళ్ళిందని రాసింది అందులో. వెళ్ళి ఏం చేసిందట ఏమండి, ఆమె డైరెక్ట్గా ముందుకెళ్ళి అని ఆపి, ఒకవేళ ముందుకెళ్ళి యేసయ్యా నా కష్టం ఇలాగుంది, నా బాధ ఎలాగుందంటే, ఈ పేతురు గారిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడు, చేస్తారు పక్క జరగని పక్క లాగేస్తారు ఆవిడ్ని. ఇక ఒకవేళ తీరా బాగే చేశారనుకో, బిల్లు బోర్డులో తెస్తారు. ఇప్పుడు అదొకటి కష్టం. ఇది పక్కన ఉంటారు కదా శిష్యులు. ఇక ఈవిడేమనుకుందంటే, బాబు ఈయన నిజంగా ఇన్ని వేల మంది లక్షల మంది నడిచేస్తున్నారు, ఈయన కూడా. బైబిల్లో 12-19 వచనంలో యోహాను సువార్తలో ఎలాగుంటుందంటే, ఆయన చేసిన కార్యాలు గట లోకమంతా ఎవరు కూడా వెళ్ళిపోతుందట, యేసయ్య కూడా వెళ్ళిపోతుంది. అబ్బా, మన ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం అయిపోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు. ఓ పక్కన తొట్టి గ్యాంగ్, అర్థమైందా? ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు అలాగే. కొన్ని పార్టీలు అలాగే ఎడుతున్నాయి, యేసయ్యను నమ్ముకుంటే ఆడి సొమ్ము ఏం పోయిందో. ఏంటో నీకు ఓటు వేయలేదా మేము, మా ఓటు వల్ల నువ్వు కూర్చోలేదా ఏంటో, ఆడేదా నేనైనా దొంగ పనులు చేస్తున్నానా, లేదా నీకు ఎసరెట్టిస్తున్నానా, లేకపోతే ఈ దేశానికి కీడు చేస్తున్నానా, నా దేవుడిని నేను అనుసరించడం వల్ల నీ బాబు సొమ్మేం పోయిందయ్యా అంతలాగే ఎడుతా. బోల్డ్ మంది ఏడిసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే నేను మాట చెప్తున్నా, ఈ అమ్మగారు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసయ్య ఆమెను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. చేశాడా ఏమో, బాగు చేశాడా? ఒక్క విషయం మీరు గమనించండి. ఇప్పుడు ఆ అమ్మగారికి అంతలాగా ఆఖరి సమయంలో కూడా
ఆమె ఏమనుకుందంటే యేసయ్య దగ్గరికి వెళితే నేనేమవుతాను, బాగవుతాను. జయం అంటే చెప్తున్నాను, ఎవడైనా కూడా, ఎంత పాపిష్టోడైనా కూడా, ఎంత కూనికోరోడైనా, ఎంత పిసినారోడైనా యేసయ్య దగ్గరికి వస్తే వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు ఆ అమ్మగారు ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఎలా చెప్పాలంటే, ఖాళీ చెక్కు ఉంది, ఇలాగ చెక్కు, ఖాళీ చెక్కు మీద ఏమండి అంటే, ఇంతకుముందు ఆవిడ ప్రతి చోట డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది కదా, ఇప్పుడు డబ్బులు లేవు, ఖాళీ చెక్ కట్టుకొని యేసు ప్రభు ఇక్కడ సంతకం చేయవా అన్నట్టు చేయించుకొని ఎంతమంది వైద్యుల దగ్గర డబ్బులు తగలెట్టిందో అవన్నీ యేసు ప్రభు దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోయింది ఆవిడ. దేవునికి స్తోత్రం. మరి ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టింది? ఇప్పుడు ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు అంటే, యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు బైబిల్ ప్రకారంగా నేను అంటాను, ప్రతి వాడిలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యం వల్ల మనం జయం పొందుతాం. ఆయన మాట 107వ కీర్తన 20లో ఆయన తన వాక్కును పంపి అన్నాడు. నీ దగ్గరికి వచ్చింది వాక్యం. ఆ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని పట్టుకో. పక్కోళ్ళు ఏం చెప్పారో వదిలేసే. ఇక ఎవరు ఏం చెప్పారో వదిలేసే. బైబిల్ ఏం చెప్తుంది అదే నమ్ము. బైబిల్ చెప్పేది నమ్మయ్యా. దాని ప్రకారంగా నువ్వు ఉండడం మొదలెడితే సార్ నిమిషాల్లో బాగైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్పే నాకైనా ఆరోగ్యం ఆయనే, వింటున్న నీకైనా ఆయనే ఆరోగ్యం. మలాకి 4:2లో ఏమన్నాడు? ఆయన రెక్కలలో నీకేముందట? ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మందిరానికి వచ్చిన తర్వాత కూడా బలహీనులుగాను, రోగులుగాను, వ్యాధిగ్రస్తులుగాను, అంతేనండి. వాక్యాలు అలాగుంటాయి. కానీ మేము మాత్రం ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ప్రతి నెల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముఖం చూసి వస్తారు. ఎవరి దగ్గరికి? అయ్యో అలా చూడకపోతే వీళ్ళకి లంకనాలు కట్టేసినట్టు ఆ జబ్బులు అయిపోతారు. నేను అంటాను, ప్రతిరోజు ఈ బైబిల్ అంక చూడండి. బైబిల్ నిన్ను కాపాడునుగాక, బైబిల్ నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయునుగాక. అలా సీరియస్గా ఏం చూడొద్దు. అందరికీ చెప్తున్నా, అందరికీ దిక్కేంటంటే ఈ బైబిల్ వాక్యమే. ఈ వాక్యం నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఏమంటే పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. అబ్రహాం ఏం చేశాడంటే, అచ్చా అవన్నీ ఎవడు లెక్క చేస్తాడని చెప్పి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అయ్యే చెప్పడం మొదలెట్టాడు. ఒకరోజు చూస్తూ ఉండగానే అందరూ ఆశ్చర్యపడేటట్టుగా మృతతుల్యం కాస్త జీవముగా మారిపోయిందట. దేవునికి స్తోత్రం. బలహీనులు కాస్త ఆరోగ్యవంతులు అయిపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? సరే, రెండవదిగా మనం వాక్యంలో గమనించాం. ఏమండి, దేవుని ఆత్మ ద్వారా మనము జయము పొందుతాం. బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే గనక చదవండి అమ్మా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుస్తాం. ఇప్పుడు చూడండి, ఆత్మను అనుసరించి నడుస్తేనేమో మనము, దాని అర్థం ఏమిటంటారు? ఇప్పుడు తెలుగు బైబిల్ ఎలాగుంటుందంటే, ఓ వచనం చదవండి. ఇది ఎలాగుందంటే సామెతల గ్రంథం 21కి రండి అమ్మా. 21వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏం రాశాడో చూద్దాం. సామెతల గ్రంథం 21. యుద్ధ దినమునకు చూడండి, అక్కడ రక్షణ యెహోవా ఆధీనం అని రాశాడు. కానీ యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే, యుద్ధానికి ఎన్నెన్నో రెడీ చేస్తాం కానీ జయము మాత్రం యెహోవాది. అది తమిళ బైబిల్లో అలా రాస్తుంది. అర్థమైందా? ఈవెన్ ఇంగ్లీష్లో చదివినా కూడా మీనింగ్ అదే రాశాడు. అంటే ఇక్కడ రక్షణ అనగానే నేనేమంటానంటే, ఎన్ని ఆయుధాలున్నా ఏమున్నా చివరికి జయం రావాలంటే, విజయం రావాలంటే ఎవరు రావాలి మనలో? అది యెహోవాది అని రాశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మన జీవితంలో జయ జీవితం కావాలంటే మనందరం దేవుని పిల్లలుగా ఉండాలి. ఎవరి పిల్లలుగా ఉండాలి? ఎవరి పిల్లలుగా? అందుకోసమే దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం మనలో ఉండడం వలన బైబిల్లో చూడు సార్ ఎలా రాశాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మీరు దేవుని వాక్యానికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అంటే అప్పుడు వాక్యం ఉంటే ఎవడు పారిపోతాడు చెప్పండి?
వాడు పారిపోయేవాడిని కూడా మెడట్టుకొని కాలు కింద తొక్కాలని మా రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. వాడు మన పాదాల కింద ఏమంటే దేవుడు మనలను ఏం చేస్తాడట, వాడిని తొక్కేటట్టుగా తయారు చేస్తున్నాడని రాశాడు. బైబిల్లో వాక్యం మనిషిలో ఉండాలి. వాక్యం మనిషిలో ఉంటే చీకటి వెళ్ళిపోద్ది, రోగాలు వెళ్ళిపోతాయి, బలహీనతలు వెళ్ళిపోతాయి, కష్టాల్లోంచి బయటపడతాం, వరదలు వచ్చినా ఎటుపోయినా పోతాయి. అందుకే 57:1 ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ చేతుల్లో నన్ను దాచేయండి అన్నాడు. బైబిల్లో 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమి రాశాడు చదవండి అమ్మా. 13వ వచనం 14వ వచనం ఆ 2 వచనాల్లో మీకు వ్రాయుచున్నాను, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీకు నేను వ్రాయుచున్నాను, మీరు బలవంతులు. ఎక్కడమ్మా దేవుని వాక్యం ఎక్కడ ఉందమ్మా? నేను అంటున్నా, చిన్నోళ్ళు అవనే, పెద్దోళ్ళు అవనే, వృద్ధులు అవనే, ఎవరైనా అవనే, మనందరిలో దేవుని వాక్యం ఉండడం వల్ల అపవాదిని మనం ఎదిరించవచ్చు, దుష్టుడిని వెళ్ళగొట్టొచ్చు, వాడిని మన పాదాల కింద చెదగద్రొక్కొచ్చు. బైబిల్ వాక్యాల్లో ఏమండి 4:27 ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతా, అపవాదికి మీరేం చేయొద్దట, చోటు ఇవ్వద్దు అన్నాడు. వాడు ఎన్ని రకాలుగా ఉంటాడో వాడికి అదేదో సిగ్గుండదని బాబు, వాడికి అదేటో కానీ బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 4 నుంచే 3, 4, 5 వచనాలు చదివితే వాడు గుమ్మం దగ్గర పొంచి ఉంటాడట. ఎవరి మధ్యలోకి వచ్చేద్దామో, ఎవరిని మోసం చేద్దామో బైబిల్లో మనం చదువుతాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చదివితే ఎవడిని మృంగుదునా అని చూస్తాడట. కానీ వాడిని జయించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? నీలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? గోడ మీద కాదు. బైబిల్ బైబిల్లో ఇక్కడ ఇలా మీకు తెలుసా? జీ జాన్ గారి గురించి ఎవరైనా విన్నారా? జీ జాన్ గారు ఎప్పుడైనా ఎవరైనా చూచారా? భలే గొప్ప సేవకుడమ్మా, ఈ భూమి మీద బలమైన సేవకుడమ్మా. ఆయన వర్తమానాలు వినడానికి నేను చాలా ఆశపడేవాడిని. అయితే ఆయన బైబిల్ తీసుకొచ్చేవాడు, ఇలా పెట్టేవాడు, అంతే. ఇక తల ఇలా తిప్పేవాడు కాదు. ఎంత చక్కగా ఒక్కసారి ఆయన వాక్యం మొదలెడితే 100 రెఫరెన్స్ అయినా ఎంత తప్పు లేకుండా చెప్తా వెళ్ళిపోయేవాడు ఆయన. అంటే ఎంత కష్టపడేవాడు, అర్థమైందా? ఇప్పుడు నేను అంటున్నా, మీ జీవితం ఏమంటే చక్కగా, సంతోషంగా, ఆరోగ్యంగా, దీవెనకరంగా ఉండాలంటే ఒకే ఒక చిట్కా ఏంటంటే ఈ బైబిల్ మీ లోపల ఉండాలి. ఇప్పుడు అట్టల మధ్యలో బైబిల్ ఉందనే మాట పక్కన పెట్టి ఇప్పుడు ఈ బైబిల్ ఎక్కడ రావాలి? చెప్పాలి. ఇంకెక్కడ? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏమి రాశాడు? 4:12 ఏమి రాశాడు? దేవుని వాక్యం నీ తలంపులలో ఉండాలన్నాడా? నీ ఆలోచనలలో ఉండాలన్నాడా? నీ ఎముకలలో ఉండాలి అని అన్నాడా? ఉన్నాదబ్బా. అందుచేత వాక్యానికి విలువివ్వండి. ఇప్పుడు నేను అంటాను మందిరం అని అనగా ఏమంటే వాక్యానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చే స్థావరంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది జీవితాలు మారడానికి కారణం బైబిల్ ఒకటే. అందుచేత నేనంటాను, ఒకటి బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము ఆరోగ్యవంతులుగా ఎలా ఉండాలండి? మందిరానికి వచ్చా కూడా లంకనాలు కట్టిన బండిలాగుంటే ఎలా సార్? ఇక్కడికి వచ్చా కూడా మందిరానికి అప్పుడు అదే ఎలాగంటే ఒక రకమైన వాళ్ళు ఉంటారు. ఏంటి అలాగే ఉన్నారంటే అనుమానమో, వచ్చి చూడండి అలాగే ఉంటాం మేమంటే వేసిన గాడే ఉన్నట్టు ఉంటారు. కొంతమంది అసలు పైకి రారు, విస్తరించరు. ఈ ఊరికే డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ డబ్బు కాదయ్యా, దేవుణ్ణి సంపాదించండి అయ్యా. బైబిల్ వాక్యాల్లో మీరు చదివితే గనక ఏమండి, మీరు ఏది లూకాసు వార్త 9వ అధ్యాయం 25-26 వచనాల్లో వాడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అంటే ఎవరిని సంపాదించుకోవాలి? ఎవరిని?
యేసు ప్రభువుని సంపాదించుకుందాం. యేసు ప్రభువుని సంపాదించుకోవడం వలన నీ జీవితం ఇదిగా అపాయమే వచ్చినా ఉపాయము కలిగిన వాడు దేవుడు. ఏమంటే కష్టాలే వచ్చినా పైకి తీసుకురాగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అంచేత నేను అంటాను, అయ్యా ఈరోజు చెప్పే వాక్యంలో మొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు బైబిల్ గ్రంథాన్ని కలిగి బైబిల్ గ్రంథం నీ ప్రవర్తనలో కనబడనివ్వండి. సిగ్గుపడితే లాభం లేదబ్బా. ఎక్కడెక్కడ నేను ఏమంటానంటే, కొన్ని వాక్యాలు ఉంటాయి. ఈ వాక్యాలు మనం తరచుగా చదువుతూ ఉండాల్సిందే. ఎందుకంటే నిన్న చదివాను మళ్ళీ నాకు అదెందుకు అని అంటే కాదు, చదవలసింది చదవాలి, కొన్ని కంఠస్థం చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉదాహరణ చెప్తాను. నేను అప్పుల్లో ఉన్నాను. ఎక్కడున్నాను? అప్పుల్లో ఉన్నవాడు ఇప్పుడు ఏ వాక్యం వేరుకుంటే నాకు బాగా పనికొస్తుంది? ఇప్పుడు ఏ వాక్యం? ఎలాగా ఏ వాక్యం తీసుకోవాలి? అప్పుల్లో ఉన్నాను. మరి నాకు అప్పుల్లో ఉన్నవాడికి నాకు ఇప్పుడు ఎవరో కానీ వేరే వాక్యం చెప్తే నాకు ఎక్కుద్దా? నా బాధ అంతా ఎక్కడ ఉంటుంది? రేపు ఉదయం వాడు ఎవడో వస్తాడో, తలుపు కొడతాడో, గట్టిగా కేకలేస్తాడో, ఇంట్లో ఉన్నా లేరని చెప్పమంటాము, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎలాగా అప్పుల్లోంచి బయటికి రావాలంటే బైబిల్లో చూడండి, ఒక ఆవిడ యథార్థవంతురాలు ఉంది. ఆమె ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. రెఫరెన్స్ చెప్పమని చెప్తాను. వచ్చే ఆయన ఏమా ఏంటి అని అనగానే, అయ్యా మా యజమాని మీ దగ్గర ఉండేవాడు కదా, చాలా భక్తిగా ఉండేవాడు కదా, ఆయన మధ్యకాలంలో చనిపోయాడు కదా సార్. చనిపోయిన తర్వాత ఆయన చేసిన అప్పులోళ్ళు ఆయన ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు వచ్చి నన్ను అడుగుతూ, నువ్వు అమ్మ తీర్చలేవు కాబట్టి నీ పిల్లల్ని ఏం చేయి, నీ మగ పిల్లలిద్దరిని నాకు ఇచ్చేసి అని అడుగుతున్నారండి అని అనగానే, ఏమ్మా మీ ఇంట్లో ఏమున్నది అని అడిగారు. ఆవిడ అప్పుడు ఏం చేసిందంటే అబద్ధం చెప్పింది అనుకుందాం. ఏమంటే ఎలీషా ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడే ఉంటాడు. మీ ఇంటికి వెళ్ళి ఒకసారి తిరిగేసి చూసేసి వచ్చేస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడే ఉంటాడు. అదేటో మనకు అర్థం కాదు. అక్కడ ఎవరో ఏదో మాట్లాడుతా ఇక్కడ ఉండి చెప్పేస్తా ఉంటాడు. ఇక కుదరదు. ఆవిడికి ఆ సారి ఎంత గొప్పవాడో తెలియదు, కానీ మా యజమాని మీ దగ్గర ఉండడం వలన మంచోడుగా ఉండేవాడు. సరే ఆయన మంచోడు, నువ్వు మంచిదానివో కాదో చూద్దామని, ఏముందండి ఎంత నూనె ఉన్నదండి అన్నది. ఎంత నూనె అట? కొంచెం ఒక 50 గ్రాముల నూనె ఉన్నదండి. 50 గ్రాముల నూనె ఉందా? సరే అమ్మా ఓ పని చేయి. అప్పుడు చూడండి సార్, అప్పులో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? 50 గ్రాముల నూనె దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? ప్రభువా, ఆ దాసురాలు అక్కడికి వెళ్ళి, ప్రభువా నా దగ్గర 50 గ్రాముల నూనె ఉన్నదంటే, ఆ 50 గ్రాముల నూనె ఇంత చిన్న బుడ్డిలో ఉంటే ఈయన ఏం చెప్పాడంటే, మీ ఊరిలో ఎన్ని కుండలు ఉంటాయో, ఖాళీ కుండలు, పాత్రలు అన్నీ తెచ్చేసుకొని ఏం చేయాలన్నాడు? అప్పుడు మీ ఇంట్లో పెట్టి తలుపేసి ఈ చిన్న కుండలో ఉన్న నూనె వాటిల్లో పోయండి అంటే, అదేమైనా గొప్ప? ఏమండి అదేమైనా గొప్ప అని అనుకుంటాం. అంటే అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏ వాక్యం రావాలంటే ఇలాంటి వాక్యం రావాలి. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు ఎన్ని చేపలు చేశాడట? చేయగలిగిన దేవుడు అబ్బా. ఆయనకు అసాధ్యం ఉందా? 18-14 వచనంలో మనం చదువుతాం. ఏది? ఆది కాండంలో. ఏమంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లూకాసు వార్త 1:37 వచనంలో చదువుతాం. ఆయన ఏదన్నా మాట చెప్పాడంటే నిరర్థకం అవుతాదా అన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయన మాటలు ఏదైనా మన విషయంలో సెలవిస్తే అవి వృధాగా తన దగ్గరికి వెళ్ళవు అని అన్నాడు. పనిచేసి వెళ్తాయట. అంచేత అప్పులోళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాలి పెద్ద ఈ కూరగాయలేమో చిన్నపిల్లలు కదా, యవనస్తులు గబగబా పెద్ద గమాలాలు లాంటివి తెచ్చారు, పెద్ద గంగాలాలు లాంటివి తెచ్చారు, పెద్ద కొండలు లాంటివి తెచ్చేశారు. ఏమిటో ఇవన్నీ వేయాలి ఇప్పుడు అందులో. కానీ అదేమిటో సేవకుడు చెప్పాడు రా, ఆయన చెప్పింది కరెక్ట్ రా అని తలిపేసి పోతా ఉంటే, బాబు ఈ కొండ కొంచెం అడి జరపండి అంటున్నారు. పోతానే ఉంటున్నారు, కొండ జరుపుతున్నారు. మొత్తం ఆకారు గట్ట తెలుగు బైబిల్ ఎలా రాశాడంటే ఇక ఖాళీ కొండలే లేవట అక్కడ. దేవునికి స్తోత్రం. కానీ అమ్మ మళ్ళీ వచ్చి అయ్యగారి దగ్గర, అయ్యా మీరు చెప్పినట్టు చేసాం, అన్నీ నిండిపోయినాయి అయ్యా, అన్నీ నిండిపోయి. అమ్మ ఈ కరువు కాలం అంతా దేవుడు నిన్ను కాపాడుతాడు, పోయి దాంతో నువ్వేం చేయాలి? వ్యాపారం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఇప్పుడు బలహీనం వచ్చింది, రోగం ఉంది. రోగం ఉంటే ఇప్పుడు ఏ వాక్యాలు ఏరుకోవాలి?
అదే బైబిల్. అందుకోసం బైబిల్ అనగానే ఒక్కటే అనుకున్నారు కానీ ఆదికాండం దగ్గర నుంచి వెళితే బోల్డ్ పుస్తకాలు ఇందులో ఉంటాయి, రకరకాలు. ప్రేమ గురించి ఒక పుస్తకం ఉంది, ఆరోగ్యం గురించి ఒక పుస్తకం ఉంది. యెషయా గ్రంథం 53కి వెళ్ళామనుకో, రోగం వచ్చిన వాళ్ళంతా వాక్యాన్ని చదివితే నా నిమిత్తం నా రోగాన్ని ఆయన భరించెను, వహించెను, మొత్తబడెను రాసుంది, అలా రాసుంది. అవి మనం చదువుతాం. అప్పుడు ఏమవుతున్నాయి, ఆ వాక్యాలు చదివే కొద్దీ బయట వాళ్ళకి అర్థం కాదు కానీ ఆరోగ్యం నీ మీదకి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యం నీ మీదకి వచ్చునుగాక. ఎందుకంటే ఇక మన నిమిత్తం ఆయన నలగు కొట్టబడ్డాడని 53:10 ఆయనను నలగు కొట్టడానికి తండ్రికి ఇష్టమాయను అని రాశాడు. అర్థమైందా? అంచేత నేను అంటున్నా, ఎప్పుడైతే ఈ వాక్యాలు మన జీవితంలోకి వచ్చినాయో మనం దేవునికి ఇష్టలుగా మారతాం. ఎలా మారతాం చెప్పండి? ఎలాగా అందరూ చెప్పాలి. వాక్యం లేకపోతే దేవునికి ఇష్టలుగా మారలేం. వాక్యం ఉండాలి. ఇప్పుడు దేవునికి నాకు మధ్యన ఏం పెట్టాడంటే బైబిల్ పెట్టాడు. ఇది లేనప్పుడు ఆయనకి నేనేం దగ్గర అవుతాను? అప్పుడు దేవుడిని నేను పట్టుకోవాలన్నా, దేవుడిని నేను అడగాలన్నా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతాం. 21, 22 వచనాల్లోన మనం చదువుతాం. ఏమని రాస్తాడు అక్కడ? అందులో మనం చదువుతాం ఆయన వాక్యాలు ఎన్నున్నా అవన్నీ కూడా చదవండి అమ్మ. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు ఆయన యందు ఏమున్నాయమ్మా? ఆయన యందు అవును అంటే అర్థం ఏంటి? ఆమేన్ అన్నట్టు అన్నమాట. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగే ఎలా రాశాడో, అలాగే ఎలా చెప్పాడో అలాగే జరుగునుగాక అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. అదేదో కష్టాలు ఎటొచ్చినాయి నాకు తెలియదు కానీ పోగొట్టేవాడు ఈయన. దేవునికి స్తోత్రం. బలహీనతలు ఎటొచ్చినాయో కానీ ఏమంటే మనకు టాప్ గేర్ ఉందన్నమాట. దేవుడు అపాయంలో నుంచి ఉపాయానికి తీసుకెళ్ళిపోతాడు. అందుచేత ప్రతి వారిలో దేవుని వాక్యం నిక్షేపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇగో పుస్తకాలు కంటతో పెట్టే వాళ్ళు రావాలి ఇక్కడ. పుస్తకాలు మా చర్చిలో ఒక అమ్మగారు ఉంది, రోమాపత్రిక చెప్పంటే పట నిమిషాల్లో చెప్పేస్తుంది. బాబు ఇన్ని అధ్యాయులు మేము వెళ్ళలేకపోతున్నాం అని అనుకుంటారు. ఆఖరికి ఫోన్లే సగం చెప్పంటే 6 అధ్యాయులు చెప్తావు అంటే చెప్తున్నా. మా మేడం గారు ఉన్నారు, ఇక సామెతల గ్రంథం ఉన్నదంతా ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని చెప్పేస్తారు. చెప్తున్నా. అలాగా మన ఈ వాక్యాలు ఇలా కంఠస్థం చేయడం వల్ల ఆయా సందర్భాల్లో వాక్యమే మనతో మాట్లాడేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతలన్నిటినీ వహించిన వాడు ఈయన, నీ నిమిత్తం నలగగొట్టబడిన వాడు ఈయన. మనకేదో విరోధంగా ఉంటే ఆ విరోధంగా వ్రాయబడినవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రక్తంతో తుడిచివేశాడని రాశారు. గనుక నేను అంటున్నాను, నా ప్రభు నీ కూడా నీలో ఉండడానికి వాక్యమే కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఒక పాయింట్ విన్నాం అబ్బా. ఏమండి, ఏది? ఈ వాక్యాలు మనలో ఉంటే మనకి జయం. అంచేత జయము అని అనగా ఎక్కడెక్కడికో పరిగెలెట్టకండి. అంటే ఏదో పొలం కొన్నాం, స్థలం కొన్నాం, అవన్నీ తర్వాత. ముందు నీకు ఏమంటే అంగట్లో అన్నీ ఉన్నా ఏదో సేను ఉంటుంది చూడండి, అలా కాకుండా ముందు ఆరోగ్యం నీకు ఉండునుగాక. ఏముండాలి? అందరూ చెప్పండి. ఆరోగ్యం లేకుండా ఎన్ని ఉంటే ఎవడికి కావాలి? ఎవరో ఒక ఆయన గురించి నాకు తెలుసు, నిజాము దేశంలో వాళ్ళు ఒక రాజుగారి గురించి పాపం టేబుల్ నిండా అన్ని వండి పెట్టాలట ఆయనకి అన్ని. కానీ అందులో ఒక్కటి తినడానికి ఒట్టు ఆయనకి ఛానల్ లేదు. ఆ రూమ్లోకి వచ్చి వాసన చూసుకొని వెళ్తాడట ఇలాగా. ఆయన అలా బయటికి వెళ్ళాక ఇవన్నీ తినేవాళ్ళు వస్తారు, వాళ్ళు తినేస్తారు. అది అలాగా. అదేం బాగుంది? దేవుడు మనకు అన్ని ఇచ్చునుగాక. ఏం చేయాలమ్మా? దేవుడు మనకు అన్నీ ఇచ్చునుగాక. సరేనా? ఇప్పుడు ఒక్క పాయింట్ అయింది. 2వ పాయింట్కి వెళదాం. 2వ పాయింట్ ఏంటంటే బైబిల్లో ఇలా రాసుందబ్బా, మీరు చూడాలి ఈ వాక్యాన్ని కూడా. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అదేంటంటే అక్కడ మనము జయము పొందడానికి ఇంకో ఛానల్ అక్కడ రాశాడు. అదేమిటి అని అంటే మనందరిలో దేవుని ప్రేమ ఉండాలట. ఏముండాలి? చెప్పాలి. అంటే మనుషుల మధ్యలో ఉండే ప్రేమ అది వేరే, దేవుడి నుండి వచ్చే ప్రేమ వేరే. ఈ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో, దేవుని ప్రేమ మనలో ఉంటే వాడికి ఆడే తినేడు, ఇతరులకు కూడా పెట్టాలనుకుంటాడు. అర్థమైందా? 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనంలో
క్రీస్తు ప్రేమ మమ్మను ఏం చేస్తుందమ్మా? బలవంతం చేస్తుంది. అంటే ఆయనలాగా ఉండాలి, తనకలాగా బతకాలి, తనకలాగా పనులు చేయాలి. అది మీరు బైబిల్ వాక్యాల్లో కొంచెం చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడానండి ఈ ప్రేమ మనలో లేకపోతే, అంటే ప్రేమ వలన మనము జయిస్తామని రాసి ఉంది అక్కడ 37లో ఏం రాశాడు అక్కడ? రోమాపత్రిక 8:37 వచనం. మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు బాగా గమనించాలి. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటే వాళ్ళందరూ కూడా జయానికి సూచనగా మిగిలిపోతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితాలు అంటే ఇప్పుడు తెలుగు బైబిల్ ప్రకారంగా జయం పొందడానికి చాలా రిఫరెన్స్ ఇలా ఉంటాయి. కానీ మరి ఓడిపోవడానికి ఏంటబ్బా కారణం అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా అలా రోగిష్ఠుడులాగే అలా ఉండడానికి మందిరానికి అంత అవసరమా? నువ్వు చెప్పయ్యా. ఏది నెలల తరబడి ఏమనంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏంటి నా ఇంకా అలా సీరియస్గా చూస్తారేంటి గొడ్ల గుబులాగా? ఏ సార్ రోజు జబ్బోడులాగా ఉందామా? రోజు జబ్బోడు అయినా కూడా ఆరోగ్యవంతుడిగా ఉండడానికి బైబిల్ వచ్చింది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దెబ్బతో మన బలహీనతలని ఎలా పరిగెడతా నాకు తెలియదు, కానీ పోవాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ఎవరిలో ఉంటుందో, ఇక మీరు ఇలాగ అన్నది ఏమండి ఎంతమంది యేసు ప్రభుని ప్రేమిస్తున్నావు అంటే అందరూ చెప్పేస్తాం నేను ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నావు అంటే అది తెలుస్తుంది. నీ సరుకు, నీ బతుకు, నీ బతకాని, నీ మాటలు, ప్రవర్తనలో తేలిపోతాం మనం. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమి రాశాడంటే, ఆయనను ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు ఆయనకు తెలుసు అని రాశాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రేమించే వాళ్ళు ఆయనకు తెలుసా తెలీదా? చెప్పరేటండి. యేసు ప్రభువుని ప్రేమిస్తే మీ మీద శాపాలు పని రాకూడదు. బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 23:5 వచనంలో ఏమి రాశాడంటే, ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడట? ఆ శాపమును ఆయన దాన్ని ఏం చేశాడట? ఆశీర్వాదకరముగా మార్చెను అని రాశాడబ్బా. ఇక ఏనండి ఇప్పుడు యేసయ్యను ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఎవరబ్బా అంటే వాళ్ళు జయ జీవితానికి ఏమండి ఛానల్ వాళ్ళకి అదే. ఒకటి, ఎవడైనా కూడా వాడిలో వాక్యం ఉండునుగాక. ఏముండాలి చెప్పండి? వాక్యం నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, నీ కూడా ఉండాలి. నేను అంటున్నా నీ జీవితంలో నిలువెల్లా దేవుని వాక్యం ఉండాలంతే. వాక్యం ఉండాలి. అది రెండవది నేను అంటున్నా ఏమండి, దేవుని ప్రేమ వలన మనము ఏమవుతున్నా? జయము పొందుతాం. రోమాపత్రిక 8:37 వచనంలో చదివింది అదే. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటే గనుక మీరేమవుతారట? జయము అనేది దేంట్లో కావాలి అని అంటే ఆరోగ్యము విషయంలో. దేంట్లో కావాలి చెప్పండి? అందరూ చెప్పాలి. ఆరోగ్యం ఎవరి సొత్తు? మలాకి 4:2 అదే రాస్తాడు. ఆరోగ్యం ఆయంది. మనకు ఆరోగ్యానికి దెబ్బ కొట్టేది ఏదైతే ఉందో అవన్నీ ఆయన వాటిని తొలగించాడని రాశాడు. అవే నమ్ముదాం. ఎందుకంటే 23:5లో ఇక మీదట మీ మీద ఏముండకూడదు? ద్వితీయోపదేశకాండ ప్రకారంగా శాపాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారో, ఎంతమందిని దేవుడు ప్రేమిస్తున్నాడో వీళ్ళందరూ ఏం కావాలట? ఎక్కువ అంటే ఎలాగా? వ్యాపించాలి. తక్కువ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అవ్వాలి. అర్థమైందా? వారిలో ఒంటరి ఎంత అవ్వాలి? 51:2 వచనం యెషయా గ్రంథంలో ఏముంది? అబ్రహాము ఒంటరిగా ఉండగా దేవుడు అతన్ని పిలిచి ఏం చేశాడట? పెక్కు మంది అయ్యేటట్టుగా చేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఎవరు దేవుని ప్రేమ కలిగి ఉంటారో, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరి మీద దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళు ఏమైపోతారంటే
తక్కువలు కాస్త ఎక్కువగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను దీవించడం మొదలెట్టాడు అనుకో, నా మీద ఏడిసే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో ప్రభువా, అయ్యే ప్రభువా, ఈడు కూడానే చెప్పి నన్ను దేవుడు దీవిస్తుంటే ఎవడని చెయ్యట్టుకు లాగుతున్నాడు అనుకో, ఆడి చేతులన్నా ఊడిపోతాయి కానీ నన్ను దేవుడు దీవిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటే ఏమంటే జయం అంటే విజయం. దీనికి తెలుగులో ఎలాగుందంటే నువ్వు వ్యాపించాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు విస్తరించాలి. ఇన్ ఇంగ్లీష్ ప్రకారంగా ఏంటంటే చాలా డిఫికల్టీస్ మనకు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా మనం పైకి రావాలంటే దేవుని ప్రేమ మన మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఏమంటే మిమ్మల్ని గొప్పలు చేయాలంటే సంవత్సరాలు కావాలి. ఆయనకి సంవత్సరాలే. ఇక ఆ మాత్రం దానికి ఆయన దేవుడు ఏంటండి, 7 సంవత్సరాలా? ఏమంటే మీరు నమ్ముతారో నమ్మరో, బైబిల్ వాక్యాలు ఎలా చెబుతాయంటే అనుకుంటే ఈ రాత్రిగాడే చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పట్లేదబ్బా. ఈ రాత్రిగాడే దేవుడు నిన్ను గొప్పడుగా చేస్తాడు. తెల్లారయ్యేటోళ్ళకి అవతల యువతలలో వచ్చి ఆశ్చర్యపడి చూసేదట్టు అవుతారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాశాడు 34 నిర్గమాకాండం 34 10వ వచనంలో, నీ ప్రజలందరూ ఎదుట, నీకు తెలిసిన వాళ్ళ ఎదుట ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయవాడని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తక్కువలు ఏమవ్వాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి. సరిహద్దులు ఏమవ్వాలి? ఎబేజు సరిహద్దులు దేవుడు ఏం చేశాడు? ఇక నేను ఈ వాక్యం చెబుతుంటే కొందరేమో అమ్మయ్య ఎన్నాళ్ళకి ఇలాంటి ఒక వాక్యం వచ్చింది, అయితే నేను గొప్పవాడిని అయిపోతాను, గొప్పదాన్ని అయిపోతాను, గొప్పవాడిని అని ఆశపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే దేవుడు ఇంకోసారి దీవించునుగాక. మరి మిగిలిన ఆయన అలాగే అంటాడు కానీ మా బతుకులు చూడలేదా, ఈ రోజు ఈ వాక్యం చెప్పిపోతాడో మేము ఇలాగే ఉంటామంటే ఏడితే అలాగే ఉండు, నాకే నువ్వు అలాగే ఉండు, కానీ పైకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం వాక్యంతో కలిసిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు అలాగునో, వారిలో ఒంటరి అయినా వాడు 10 లగునో, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన తేజన మగును, బలమైన తేజన మగును, తెమ్ము తేజ తెల్లుము నీకు వెలుగు నాదే, యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై, ప్రకాశము ప్రకాశము గానుదయించే. హల్లెలూయా. ఈ దెబ్బతో పేదోళ్ళు కాస్త ఏమైపోవాలి? ధనవంతులు అయిపోవాలి. చెప్పండి అబ్బా, చెప్పండి అబ్బా. మీరు సంతోషం నవ్వుతే చెప్పండి. పేదోళ్ళు కాస్త ఏమవ్వాలి? దరిద్రులు కాస్త ఏమైపోవాలి? 10:22లో చదువుతాం కదా సామెతల గ్రంథంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునుగాక, ఐశ్వర్యం ఇచ్చునుగాక, బలం ఇచ్చునుగాక, శక్తినిచ్చునుగాక. నీ జీవితంలో నేను అంటున్నా సార్, నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం, మర్చిపోవద్దు. నువ్వు ఆరోగ్యంగా ఉండడం, అలా ఉండు. అలాగ ఉండి ప్రభువు దగ్గర అడుగుతా ఉంటే ఆయన నిన్ను నీ సరిహద్దుల విషయాలు పరుచునుగాక. ఒక అమ్మగారిని నేను అడిగాను, అమ్మ నువ్వు ఏమ్మా ఎంత స్థలం కావాలి పరలోకంలో అని అంటే ఆవిడ అంటుంది 50 గజాలు ఉంటే చాలండి అంటుంది. ఎంత? చచా అలాంటి లెక్కలే ఉండవు అక్కడ. పరలోకంలోకి వెళ్ళక అంటే ఆవిడ ఇక్కడ 50 గజాల్లో ఉంటుంది అన్నమాట. ఆవిడ ఆ 50 గజాల్లో ఉండడం వల్ల ఇప్పుడు ఆవిడకి ఆలోచన ఏంటంటే కనీసం 50 గజాలు ఉంటే నేను ఎవరికమ్మా 50 గజాల దగ్గర 2-3 సున్నాలన్నా పెట్టుకో. ఎందుకంటే చెప్తున్నా, దేవుడు అక్కడే కాదమ్మా. నాకు ఎప్పుడు అనుకుంటాను పరలోకంకి వెళ్ళాక అన్నీ ఇచ్చేది ఆయన. ఎందుకు ఇవ్వడంటే ఇస్తాడు. బైబిల్ వాక్యాలు 8:32లో, అదే 29, 30, 31, 32 వచనాల్లో యేసు ప్రభువునే మనకిచ్చిన తర్వాత అని రోమాలో రాస్తాడు. ఇక ఆయనతో పాటు అన్నీ ఇస్తాడు. కానీ అక్కడితే లాభం ఏంటి? ఇక్కడ ఇవ్వాలి. ఏం కావాలి ఇప్పుడు? ఇక్కడ ఇవ్వాలి అవుతా?
ఇవాళ వద్దా? తెలుగు బైబిల్లో ఏమండి 4:19 ఎక్కడ? పిలుపులకి రాసిన పత్రిక చూడండి అమ్మ. 4:19 ఏమి రాస్తాడు అక్కడ? తన ఐశ్వర్యము చొప్పున, అది చూసారా, మహిమల్లో అని ఉంది. అంటే ఎప్పుడో కాదమ్మా, ఇప్పుడు తీర్చునుగాక. ఈ దెబ్బతో పేదవాళ్ళందరూ ఏమవ్వాలంటే ఏమైపోవాలి? ఆ రేషన్ కార్డుల వల్ల పైకి వస్తాము, లేదా చిట్టీలు వేసుకొని పైకి వస్తాం. ఇవన్నీ ఏమో కొంత ఊరట. అయి కాదు. బైబిల్ పట్టుకో. దేవుడు ఏమంటే ఎటేటో వెళ్ళాల్సిన నీ వైపు తిప్పునుగాక, ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన వ్యాపారం నీ వైపు వచ్చునుగాక, ఎటేటో పోవలసిన ఆశీర్వాదాలు నీ వైపు వచ్చునుగాక. నిజం చెప్తున్నా, నా ప్రభు చెప్పేది నిజం కనుక నేను అంటున్నా, మీలో ఐశ్వర్యవంతులు ఎక్కువ అవ్వాలి, ధనవంతులు ఎక్కువ అవ్వాలి, ఆశీర్వదించబడిన వారు ఎక్కువ అవ్వాలి, స్థలాలు ఉండాలి, పొలాలు ఉండాలి, ఆస్తులు ఉండాలి. ఏమంటే 1 బండి 2 బండి కాదు, కొనాయా, దేవుడు నిన్ను దీవించునుగాక. అలా ఆశీర్వాదముతో ఇక మనం సంపాదించుకున్నాక అవతలోళ్ళు అప్పుడు ఆడు ఎలా వచ్చాడంటే ఆడు ఇంకా ఉన్నాడా అని చూస్తారు కొంతమంది. అంటే అప్పుడు మందిరానికి వచ్చినా నేను రోగిష్టుడిగా వచ్చాను, ఇప్పటికి నేను బాగున్నాను. ఆడు ఎవడప్పుడు ఆడికి నిద్ర అట్టట్లే, ఎందుకంటే ఆడు బతికే ఉన్నాడా. బతకపోతే ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. అలాగే కొంతమంది మందిరానికి వెళ్ళాక ఆడప్పుడు లెగలేనట్టు ఉండేవాడు, ఆడు పేదోడు అలాగే ఉన్నాడంటే ఇప్పుడు వచ్చి చూడండి, కార్లు ఇంటి ముందు ఆగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను పైకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్లాన్ ఏంటంటే శాపం పోవాలి వీళ్ళ మీద. ఏం పోవాలట? మంత్రాలు పోవాలి వీళ్ళ మీద. ఏం పోవాలట? చేతబడులు పోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే బిలాం అలాగ మంత్రాలు పెట్టాడు, అలా శాపాలు పెట్టాడు. అలాగా చెత్త చెదారాన్ని తీసుకొచ్చి మీరు ఇలా ఉంటే పర్లేదు అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు. వాడిని వాడు తీసుకొచ్చిన ఆడి శిష్టాన్ని అంతా తగలెట్టేసి దేవుడు ఆ శాపాన్ని మనకేం చేశాడట? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఇప్పుడు ఇక మీదట మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా నేను అలాగే ఉన్నానండి, పైకి రాలేదండి. ఆలయాలు పక్క వాళ్ళు వస్తున్నారు కానండి, ఆలయాలు వస్తున్నారు, ఎప్పుడు ఎడుతున్నా వాళ్ళ మీద పడి. కానీ నువ్వే రావాలి. ఇప్పుడు ఎవరు రావాలి చెప్పండి? ఎవరెవరైతే ఇతరుల మీద ఏడుతున్నారు, ఇప్పుడు నీ మీద నువ్వే ఏడు. ఏసే నన్ను పైకి తీసుకురా. అనాలి ఇప్పుడు? ఏమనాలి ఇప్పుడు? ప్రభువా నన్ను పైకి తీసుకురా, నువ్వు నాలో ఉన్నావని బయట వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు బయట వాక్యాలు ఎలా ఉంటాయి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మరి నువ్వు పెద్దలుగా ఎందుకున్నావు? బలహీనుడిగా ఎందుకున్నావు? రోగిష్టోళ్ళగా ఎందుకుంటున్నా? అప్పులతో ఎందుకుంటున్నా? కష్టాలు అంటే నేను అంటున్నా, ఇవి వచ్చినా నువ్వు నిలబడాలని ఒకవేళ పరీక్ష పెడితే అందులో కూడా నువ్వు నిలబడతావు, మరీ గట్టిగా నిలబడతాం. కానీ ఒక్కొక్కరికి ఏంటంటే ప్రారంభంలోనే ఇలాగ వెళ్తారో లేదో ఇట్టే పడిపోతారు. అలా వద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3వ పాయింట్కి వెళదాం. 3వ పాయింట్ అబ్బా ఎప్పుడవుతుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. ఏం రాశాడు అక్కడ? దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల జయం అనేదో మాట రాశాడు. సరే, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం, అట్లానే 57వ వచనం కూడా. సరే, 57 చదవమ్మ పోని. ఎవరమ్మా మనకి ఎవరి ద్వారా జయమట? చెప్పాలి అందరూ చెప్పండి. అప్పుడు అందరిలో ఎవరు ఉండాలి? చెప్పాలమ్మా. ఇక బైబిల్లో మీరు ఇలా సరదాగా ఎక్కడైనా అలా ఫ్రీగా కూర్చొని ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్లో కొన్ని బలి విచిత్రమైన వాక్యాలు ఎలాగుంటాయి. యేసు ప్రభు అక్కడ కొద్దిసేపు బస చేసాను అని ఉంటుంది. కొద్దిసేపే. ఆ కొద్దిసేపుకి ఏంటో అక్కడ మొత్తం దశ అంతా మారిపోయింది. అక్కడ అదేంటిరా అని అనుకుంటా. అయ్యి బాబా ఒక్క కొద్దిసేపు కల. మరి ఒక్కరోజు ఉంటే ఏమైంది? అది ఇంకా మార్పు వచ్చేసింది. ఇప్పుడు 4వ అధ్యాయం చదువుతాం యోహాను సువార్తలో. ఆయన అక్కడ వాళ్ళ దగ్గర ఒక రోజు ఉన్నాడట. దెబ్బతో ఆ సమరీ పట్టణం అంతా ఏమైపోయిందో 4:42వ వచనంలో ఏమంటారు? వాళ్ళందరూ వచ్చి నిజముగా నువ్వు లోకరక్షకుడు అని అన్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, అంటే వాళ్ళందరికీ దిక్కుమక్కు ఆయన. ఇప్పుడు మన అందరిలో ఎవరు ఉండాలట? యేసు ప్రభు ఉండాలట. ఎవరుండాలి చెప్పండి? ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పండి. అంటే నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. ఎవరినే? చూడండి, ఆడేదో మొత్తం కలగలగోడో ఏదో జబ్బుళ్ళగా ఉన్నాడు. ఆ చెట్టు ఎక్కాడు.
మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు ఇలాగ బూసోళ్ళలాగా. పైనుంచి ఆడి మనసు ఏంటంటే యేసును చూడాలి. ఎవరిని చూడాలట? అట్టోడు కూడా యేసు ప్రభుని చూడాలి. కానీ యేసు ప్రభుని చూడాలని అనుకున్న ఆయన్ని ఏంటో యేసయ్య అక్కడికి వచ్చేసి జక్కయ్య క్రిందకి దిగిరా అన్నాడు. ఎవరిని? జక్కయ్యని. అప్పుడు జక్కయ్య ఏమనుకున్నాడు, బాబోయ్ అయ్యి బాబోయ్ నా పేరు ఈయనకి తెలిసిపోయింది బాబోయ్, ఇంకెలాగరా బాబు, పైనుంచి ఒకవేళ దూకేద్దామంటే అసలు పొట్టోడు ఈ పైకి ఎందుకు ఎక్కాడు ఎవడికి అర్థం కావట్లే, ఈడెక్కడెందుకు దాక్కున్నాడు అసలు తెలియదు. ఇంతకీ యేసయ్యకు అందరూ తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు మన జీవితాల్లో మనం అందరం కూడా పైకి రావాలంటే యేసయ్య మనలో ఉండాలి. ఎవరిలోనమ్మా? ఎవరిలో ఉండాలమ్మా? మీరు చూడండి సార్, 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మీరు వెళితే కనుక ఇక అక్కడ 74 నుంచి మీరు చదివితే పేతురు గారు తప్పించుకుందాం అనుకుంటున్నాడు, పద్దాకా తప్పించుకుందాం అనుకుంటున్నాడు. అంతలో పెళ్ళొచ్చింది. ఏ తాత నువ్వు ఆ యేసయ్యతో ఉన్నవాడు కదా అంది. ఏ బాబు ఈ పిల్ల ఎక్కడదో బాబు, నన్ను అంటదేంటి అలాగా ఉన్నదమ్మా అంటే ఇప్పుడు పేతురులో ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు? యేసు ప్రభు కనిపించేస్తున్నాడమ్మా. అతనేమో తప్పించుకుందాం అనుకున్నాడు. అయ్యి బాబు ఎలాగో దొరికేసాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఇంకో చిన్నది వచ్చింది. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి తాత నువ్వు నాకు తెలుసు, నువ్వు ఆ యేసుతో ఉన్నవాడు అని అంటుంటే, అయ్యి బాబోయ్ ఏమ్మా నాకు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ముసలోళ్ళు ఉండరా, నన్నే పట్టుకొని నన్నే అంటే ఊరికా నేను అంటే అలా ఇప్పుడు ఆవిడ దొరికేస్తున్నాడు, అతను తప్పించుకుందామని. అంతలో ఇంకొకరు ఎవరో పట్టేసేటప్పుడుకి ఇక ఏమైపోయిందో కానీ తప్పించుకోలేక అలాగ కొంచెం దూరం 4 అడుగులు వేద్దామంటే అంతట్లోకి యేసు ప్రభు వారు ఇలాగ ఆయన్ని కొట్టి తెచ్చేసారు బయటికి ఈడ్చుకుంటూ వస్తుంటే ఆ బరువైన సిలువ అలాగే ఎత్తుకొని వస్తూ అట్లా ఒక్కసారి అలాగే ఆగిపోయాడండి. ఆగిపోతే ఆయన ఎందుకు ఆగాడని వీళ్ళందరూ చుట్టూ ఆగితే ఏమీ లేదు, ఎదరు నిలబడ్డాడు. ఎవరో? పేతురు గారు. ఆ పిల్ల చెప్తే కాదంటాడు, ఈ పిల్ల చెప్తే కాదంటాడు, ఈయన చెప్తే కాదంటాడు. నిలువెల్ల అలాగే ఎదురుగుండా నిలబడిపోతే, ఏ పేతురు నన్ను లోపల అందరూ బాగా కొట్టారు, ఎంతమంది ఎంత కొట్టారు కానీ అందరికన్నా ఎక్కువగా నువ్వే నన్ను బాధ పెట్టావు. అట్లా ఓ లుక్కు చూసాడంతే. మీరు 22 లూకాసు వార్త 61లో వెళితే అట్లా చూశాడు, ఒక్క లుక్కు అంతే. ఇక ఆ తర్వాత ఏం లేదు. నేను నీలో ఉన్నా నువ్వు లేదని అంటావా, నువ్వు నా మనిషి అయినా కాదంటావా, నాతో పాటు కంచంలో అన్నం తిన్నవాడు కాదంటావా, నా మనిషి అయ్యుండి కాదంటావా అని అలా ఒక్క లుక్కు చూశాడు అంతే. ఆ దెబ్బతో పేతురు గారు ఇక ఏం చేయాలో అర్థం కాలే, పశ్చాత్తాపడ్డాడు, తెగ బాధపడ్డాడు, ఎంతో ఏడ్చాడబ్బా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను అంటున్నా, ఇక యేసు ప్రభు మనలో ఉంటే జయము. ఎవరుండాలమ్మా? నీ పలుకులో ఎవరుండాలి? ఆయన అదే పట్టుకొని అడిగారు, నీ పలుకే సాక్ష్యం చెప్తుందని అడిగారు కూడా. కాదంటే నువ్వు తప్పించుకోలేం. ఇప్పుడు ఏమండే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమో. నా మటుకైతే చెరసాలలో నన్ను బంధించినను, కొరడా దెబ్బలు కొట్టినను, చెరసాలలో నన్ను బంధించినను, కొరడా దెబ్బలు కొట్టినను, గానము చేయా మరి ప్రార్థన చేయా, గానము చేయా మరి ప్రార్థన చేయా, బంధకములు ఊడినయప్పుడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమో. నా మటుకైతే చెరసాలలో నన్ను బంధించినను, కొరడా దెబ్బలు కొట్టినను, చెరసాలలో నన్ను బంధించినను, కొరడా దెబ్బలు నన్ను, గానము చేయా మరి ప్రార్థన
కనబడాలంటే క్రైస్తవుడు అయితే నీలో క్రీస్తు కనబడును గాక. అర్థం చేసుకోండి సార్, మీలో ఎవరు కనబడాలి? మీలో ఎవరు కనబడాలి? యేసు ప్రభు మీలో ఉండడం వల్ల అన్నిటిలోనూ, అన్ని రంగాలలోనూ, అన్ని విధాలుగాను నువ్వు జయము పొందుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాలు ఎలా ఉన్నాయంటే, ఆయన మనలో ఉండడం వల్ల నేను ఈరోజు దశ మారాలి అంతే. మన బతుకులో ఎరా ప్రభులోకి వచ్చాక ఎవరైనా మనల్ని అడిగితే ఎలా ఉన్నామంటే, వచ్చి చూడు అన్నట్టుగా ఉండాలంతే. ఆశ్చర్యపోవాలి. వాళ్ళకి కంటి చూపు తప్ప నోటి మాట ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమేనా కాదా చెప్పండి అబ్బా. ప్రభులోకి వచ్చాక మీరు పైకి రావాలా వద్దా? ఏమంటే రావాలా వద్దా? చెప్పరేటమ్మా, అందరూ చెప్పండి అమ్మా. నేను చెప్తున్నా, ఇక ఇదే ప్రభు కోసం బయటికి వచ్చిన అందరూ వీడు చెత్తే మంచిది అనుకున్నారు. అట్లాగే కాదు, ఇక నువ్వు అడుక్కుంటే అందరూ డబ్బులు వేస్తే మేమే వేస్తాం నీ కంచంలో అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ కంచంలో డబ్బులు వేసేతోటి దేవుడు నన్ను పైకి తెచ్చాడు. నిజం చెప్తున్నా. ఏమండే ఇల్లు లేదు, 10 సంవత్సరాలు రైల్వే స్టేషన్లో పడుకున్నా. 10 సంవత్సరాలు రైల్వే స్టేషనే కాదు, ఆడియోడు చూస్తున్నాడని చెట్ల కిందకి వెళ్ళి పడుకున్నా. ఎన్నో బాధలు పడ్డా. కానీ ప్రభులోకి వచ్చాక ప్రభు వాడిని వదలడు అని అనడానికి నేను కారణం. ఈరోజు నేను ఎంతో స్థాయికి పైకి రావడానికి కారణం నా అమ్మ మా బాబు కాదు, నన్ను పైకి తీసుకొచ్చింది యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, ఎవరేమన్నా అనుకోని నువ్వు రారావని 600 అవని కానీ ప్రభువుని కలిగి ఉన్నవాడు ఎవ్వడు కూడా వాడు భిక్షమెత్తుకోవడం ఉండదు. 73వ కీర్తన 25 అందులోనే మనం చదువుతా. 26వ వచనంలో నేను చిన్నవాడినై ఉన్నాను. 37వ కీర్తన 25, 26 వచనాలు చదువుతా. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేను ఏమయ్యాను? ఏమండి పెద్దవాడిని అయ్యాను. అయినను నీతిమంతులు ఏం కాలేదట? భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అని అన్నాడు. అంచేత ప్రభు నీలో కనబడును గాక. ఎవరు కనబడాలి? ఎవరు కనబడాలి? గట్టిగా చెప్పరేటి? అయ్యో ఇక్కడ మాత్రం ప్రభువే కనిపి. ఇంటికి వెళ్ళాక అప్పుడు మొదలెడతారు సుప్రభాతం గొడవలు. అప్పుడు ఏ దెయ్యం కనిపిస్తుంది వాళ్ళల్లో. ఇంటి దగ్గరికి వెళ్ళగానే అమ్మో రాక్షసులు అయ్యి అలాగుంటే నాకు తెలియదు, కానీ అంతకన్నా డేంజర్గా ఉంటారు. చాచా అలా ఉండడానికి కాదు, నువ్వు నీలో ఇంటి దగ్గర ఉన్న ప్రభు ముద్ర నీ మీద ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద ఉండాలి. నువ్వు యేసయ్యకి చెందినవాడిగా ఉండాలి ఏ మూల ఉన్నా కూడా. ఎందుకంటే ఆయన ద్వారా నీకు అన్ని రంగాల్లో జయం ఉండునుగాక. జయం అంటే అర్థమవుతుందమ్మా. జయం అంటే ఇప్పుడు నేను ఇందాకే ఫస్ట్ మొదలెట్టాను ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడం అని. అదేదో చిన్న పదం అనుకుంటున్నారు. ఇక ఆయన గనుక ఏమండి మనతో ఉంటే జయం అంటే ఇక మీదట మన కొంపల్లో శాపాలు ఉండకూడదు, గొడ్డుతనం ఉండకూడదు. బయట వాళ్ళు మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఏముండాలి చెప్పరేటండి. అయ్య బాబు వీడు ఏకలాగా ఉండేవాడు, ఏకలాగా ఇప్పుడు ఏమవుతున్నాడు? మేకలాగా అవుతున్నాడు. ఆడు కాదు కదా, ఆడు బాబోడు కూడా. ఆడికేదో పోయేకాలో చెట్టు కడతాడు. ఇక్కడ చెట్టు ఉండేది, ఇక్కడ సరదాగా చెప్తున్నాడు. చెట్టు కడతాడు. ముందు నేను మంత్రం పెడితే చెట్టు చచ్చిపోద్దా? ఒరే చెట్టు తర్వాత నువ్వు చచ్చిపోతావురా. అర్థమైందా? మనకేమి రివర్స్ అవ్వదు, మనకు అవ్వదు. నేను చెప్తున్నా, మన వాళ్ళు అలాగ పిచ్చ ముఖం దెయ్యాన్ని ఒకటి తెచ్చి దేవుడితో చెలగాటమా. దేవుడు అగ్గిలాగా లోపల ఉన్నాడు. లోపల ఆయన మనలో ఉన్నాడు. తెగులు కానీ, రోగం కానీ, జబ్బు కానీ చెప్తే వినరో కానీ ఇప్పుడు చదివిందా ఏంటంటే దిగబడినది కానీ, గొడ్డుది కానీ మీ ఇంట వంట ఉండదు. అదబ్బా దేవుడు నీకు ఇచ్చిన జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో బాధలు పెట్టేస్తారట. బాధలు పెట్టేసినా కూడా చివరికి ఫరో అనుకున్నాడు, ఊరినాయనో వీళ్ళ దేవుడు మామూలుడు కాదు రోయ్ అని. అప్పుడు అర్థం చేసుకొని ఎన్నో కష్టాలు పెడదామంటే ఇంకా దీవించబడ్డారట దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఇంకో వచ్చిన కూడా చదివాక ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. ఇప్పుడు దాకా ఇంట్రొడక్షన్ పాయింట్స్. 7వ అధ్యాయం 12వ వచనం ద్వితీయోపదేశకాండం చూడమ్మా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి నడుచుకొనిన ఎడల. అవి ఏంటండి ఆ లిస్ట్ అంతా? ఇప్పుడు మేకలు ఎవరికి కావాలి, ఇప్పుడు గొర్రెలు ఎవరికి కావాలి అని అనుకోకండి. నీ వ్యాపారం దీవించబడుగాక.
ఏదో ఒక కొట్టు పెట్టుకొని, చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని ఏదో కొన్ని ఈ ఏరియా వాళ్ళు అడిగాయి అక్కడ పెట్టుకుందాం అనుకోకండి. ప్రభు నీ కిరాణా కొట్టుని దీవించును గాక, ప్రభు నీ స్టేషనరీని దీవించును గాక, ఒక్క షాపు కాదు 2 షాపులు పెట్టుకునేటట్టు చెయ్యును గాక. నేను అంటున్నా, వ్యాపారం నీ వైపు మల్లును గాక. ఏమన్నా సూపర్ మార్కెట్ పెట్టుకునే వాళ్ళని దేవుడు దీవించును గాక. ఏమేమి వ్యాపారాలు ఉన్నాయో ప్రభు వారిని పలు రకాలుగా దీవించును గాక. ఇక్కడ ఈ వచనంలో ఉన్నది ఏంటంటే, ప్రభువు వలన మనకి జయం ఏంటంటే, నా ఇంట వంట పాడి పంట, పశువులు, గొర్రెలు, మేకలు, ఆ లిస్టు చదివేస్తున్నాం. అవన్నీ కూడా నా ఇంట్లో ఉండాలంటే అంచేత నేను ఇప్పుడు వెళ్ళి గాడిదలు కొనక్కర్లా, ఇప్పుడు వెళ్ళి నేను గొర్రెలు కొనక్కర్లా. దానికన్నా ఖరీదైన దేవుడు నీకు ఇచ్చునుగాక, నీ చేతి పనిని ఆయన ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తున్నావు ఒకసారి చెయ్యెత్తేసి, ప్రభువా నీ కృప వలన నా వ్యాపారం దీవించబడునుగాక, నా కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. అది జయం. జయం అంటే అది అర్థం చేసుకోండి. ఇప్పుడు జక్కయ్య యేసయ్యను చూశాడని అన్నానుగా, చూసిన తర్వాత యేసయ్య అతను చూసి ఏం చేశాడు? జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉందన్నాను. నిజంగానండి, ఒక మనిషికి జయజీతం ఎప్పుడంటే ఒక్కసారి యేసు ప్రభుని చూశాక ఇక ప్రభువును వదిలెట్టకూడదు. ఇక జక్కయ్య యేసయ్యను చూశాక యేసుతో పాటు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైనా చూచారనుకో, అందుకే నేను అంటాను, నీలో ఇప్పుడు ఎవరు కనబడాలి చెప్పండి? దెయ్యమా దేవుడా? ఎంతమందిలో యేసయ్య కనిపిస్తున్నాడు చెప్పండి అబ్బా? నాలో యేసయ్య ఉన్నాడు. అవును, ఇక్కడ మందిరానికి వస్తే ఉంటాడు, ఇంటికి వెళ్తే అప్పుడు వేరే. అవునా? ఇంటికి వెళ్తే వేరేనా? కాదమ్మా, ఇంటికి వెళ్ళినా యేసయ్య నీలో ఉండునుగాక. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, మూతి మూసుకొని ప్రవ్వా నా మూతికి చిక్కం పెట్టు ప్రవ్వా, ఈ గయ్యాలోడితో నేను మాట్లాడలేకపోతున్నాను, లేదా ఈ గయ్యాలమ్మతో మాట్లాడలేకపోతున్నాను, ప్రభుతో చెప్పి మూసుకొని ప్రభు దగ్గర ఉండగానే ప్రభు అక్కడే నిన్ను దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీకు అర్థమైతే కనుక ప్రభువుని చూడండి, నీకు జయం. వాళ్ళందరూ వచ్చి ఏడిశారు, ఇదేంటి ఇలాంటి మనిషిని యేసు ప్రభు ఎలాగా ఇష్టపడ్డాడు అంటే, యేసు ప్రభు ఇష్టపడి ఇంకో మాట కూడా అన్నాడు, ఇతడును ఎవరి కుమారుడు? లూకాసు వార్త 19లో చదువుతాం. ఇతను కూడా ఎవరు? అబ్రహాం కుమారుడు. అంటే మౌలిగాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు, పక్కా మారిన మనిషి ఇతను. ఇంతకుముందు యేసు ప్రభు ఇతరులో లేనప్పుడు అందరిని ముంచేవాడు. బారు వడ్డీ వేసి, చక్కెర వడ్డీ వేసి, ఆ వడ్డీ వేసి, పన్ను వసూలు చేసి, ఇంటికి తాళాలు వేసి, ఉంటే టీవీలు ఎత్తుకుపోయేవాడు, బళ్ళు ఎత్తుకుపోయేవాడు. అలాంటిది యేసు ప్రభుని చూశాక ఇవన్నీ వేస్ట్. ప్రభుని చూసాడు లేదా అతని పాపం పోయిందట. తెలుగు బైబిల్లో 19:10లో రాశాడు, ఏమంటే నశించిన దానిని యేసయ్య ఆ రోజు జక్క ఇంటికి రాకపోతే ఆ రోజు రాత్రి జక్క సమాధి రెడీ, తెల్లారైతే భుజాల మీద ఎత్తుకొని వెళ్ళేవారు. యేసయ్య వచ్చాడు కాబట్టి బతికాడు. అతన్ని చూడగానే అయ్యా నీ జీవితంలో మార్పు ఏంటంటే, నాలో యేసు ప్రభు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన చూపుల్లో ఎవరు కనబడాలి? మన మాటల్లో ఎవరు కనబడాలి? ఏటో పాస్టర్ గారు మీరు అలా చెప్తారు, మీ బతుకులు అలా నిజమేనా అంటే, బాబు నేను ట్రై చేస్తున్నాను, నువ్వు కూడా ట్రై చేయి. దేవునికి స్తోత్రం. రోజు యేసయ్య కనబడాలి నాలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో. ఎక్కడైనా బాధ వచ్చిందనుకో యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభు ఈ విషయంలో నేను కష్టపెట్టినట్టున్నాను క్షమించు అని అడిగితే, ఏమంటే 7:47లో రాస్తాడు లూకాసు వార్తలో, ఆమె విస్తారముగా యేసును ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు యేసయ్య క్షమించేశాడట. దేవునికి స్తోత్రం. సరేనా? ఇప్పుడు వాక్యం అయ్యింది. ఇప్పుడు 4 పాయింట్లు. యేసు ప్రభువు వారు మనకు జయ జీవితానికి ఇవ్వడానికి తను చేసేది ఏంటంటే, ఆయన మనందరిలో కనిపించడం వలన. ఎవరున్నారు ఇప్పుడు మనలో ఆయన ఉండడం వల్ల నేను కొన్ని పాయింట్లు ఇవి మీరు రాసుకోవాలబ్బా. ఎందుకు రాయాలి అంటున్నానంటే, చూడండి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఏమండి 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా మనలో దేవుడు ఏమండి మనము జయం పొందాలని మన విరోధులను ఆయన మొత్తేస్తాడట. ఏం చేస్తాడు? మొత్తేస్తాడంటే తెలుసా? మొత్తేయడం అంటే ఏంటమ్మా?
మొత్తేయడం అంటే ఇక ఆడు ఎట్లా లెగుద్దామన్నాడు లేవలేడు, ఏదో చేద్దామన్నాడు చేయలేడు, ఏదో తలంచినా ఆడు వల్ల అవ్వదు. ఊరే ఎంత ట్రై చేస్తున్నా నీకు తెలియట్లేదురా అతని పక్కన దేవుడు ఉన్నాడురా అని. ఊరే ఆడు జోలు ఎత్తొద్దురా, మీకు తెలియట్లా ఆయనకి ఏదో కీడు చేద్దామని మొదలెట్టానో లేదా నా ఇంట్లో వాళ్ళందరికీ రోగాలు. దేవునికి స్తోత్రం. చెప్పలేటబ్బా, దేవునికి స్తోత్రం. ఏదో వాడు కీడు చేద్దామంటే ఇక నా పనులన్నీ ఓడిపోతాయట. దేవునికి స్తోత్రం. నువ్వు తలంచిందల్లా ఎందుకు పనికి రాకుండా పోతుందట. దేవునికి స్తోత్రం. నేను దేవుళ్ళో నేను పైకి రావాలని, జయం పొందాలని నాకు అడ్డొస్తే వారిని ఆయన మొత్తేస్తాడని అన్నాడు. దేవునికి స్తోత్రం. మన విరోధులను ఆయన ఏం చేయాలండి? మొత్తేయాలా వద్దా? అయ్య బాబో ఇది ఈ వాక్యాలు ఎలాగున్నాయేటో అని అనుకోకండి. కొన్నిసార్లు మనం ఎంతో చెబుతాం, ఎంతో మౌనంగా ఉంటాం, ఎంతో విధేయతగా ఉంటాం, అయినా మన మీద రెచ్చిపోతాడు అడు పుచ్చిపోవడానికి. అందుకే దేవుడు అన్ని నొక్కేయునుగాక. దేవునికి స్తోత్రం. సరే, రెండో పాయింట్ చెప్తారు. రెండో పాయింట్ కూడా ఇది కూడా చాలా మంచిదబ్బా. ఇది చూడండి సార్, అలా నిర్గమకాండం 14వ అధ్యాయం 24, 25 ఆ 2 వచనం చదువుతామా? ఏమండి ఇప్పుడు మీరు పైకి రావాలనుకోండి, మీకు ఎవరు ఐగుప్తీయులు వాళ్ళు వీళ్ళు అడ్డొచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని కలవరపరుస్తాడట. ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? అంటే కలవరపరచడం అంటే ఏ నిర్ణయం తీసుకోవడం వాడి వల్ల కాదు, ఈ మధ్యలో వాడు మునిగిపోతాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా నిర్ణయం తీసుకుందాం, వాళ్ళని అలా చేద్దాం ఇలా చేద్దాం, చివరికి వాళ్ళు ఏమన్నారంటే వద్దురా బాబు వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళ దేవుడు. చదవమ్మా 25 కంటిన్యూ చేయండి. వారి రథ చక్రాలు కార్లన్నీ ఏమవుతాయట? బుడుగుమని యాక్సిడెంట్ అయిపోతాయి. కష్టపడి తోలుచుండిరి, పారిపోదాం రండిరా బాబు, యెహోవా వారి పక్షమన. ఎవరితోటమ్మా? మన విరోధులతో ఆయన ఏం చేస్తాడా? ఎందుకు చేస్తాడు? వాళ్ళ కార్లన్నీ ఏమవుతాయట? అంటే కొత్త కారు కొంటాడు, ఎందుకో మూతొంకర అయిపోద్ది. ఏంటో అక్కడ చదువుతుంటే వాళ్ళు ఎన్ని వాళ్ళు వేసుకొచ్చారో, ఎన్ని రథాలు వేసుకొచ్చారో, అన్నీ తుక్కు అయిపోయినాయి అట. బైబిల్లో రాశాడు, నువ్వు పైకి రావడానికి, నువ్వు జయంగా ఉండడానికి దేవుడు వారిని కలవరపరచడమే కాదు, చక్రాలు లాగేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఎవరో చెప్పట్లేదు, చక్రాలు పీకేస్తున్నాడట. రథ చక్రాలు అన్నట్టు ఇప్పుడు కారు చక్రాలు లాగేస్తున్నాడు అని అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఏమో నాకైతే ఈ దేవాది దేవుడు నా పక్షాన్ని లేకపోతే అమ్మో మనుషులు ప్రాణంతో మింగేస్తారా బా. దేవుడు ఆయన నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి, నా పక్షాన్నే కాదు నీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకో బయట చెప్తాను, అయిపోయింది అనుకున్నారు కానీ ఇది చూడండి. 1వ సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవమ్మా. 1వ సమూయేలు 7వ అధ్యాయం 10, 7వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా ఒకసారి. ఏం కురిపించాడమ్మా చెప్పండి అమ్మా? మీరు పైకి రావాలి, ఎందుకంటే అక్కడ జయం పొందాల్సింది మీరు. వాళ్ళేమనుకుంటున్నారు? మేము నెగ్గుతాం వీళ్ళ మీద అనుకుంటున్నారు. ఆ నెగ్గుదాం అనుకునే వాళ్ళు లేరా, అంత సీన్ లేదులేరా, మర్యాదగా పొండని చెప్పాడు, కొంచెం ఉరుములు మెరుపులు పెట్టాడు, వాళ్ళు ఇంకా అక్కడి నుంచి కదలటలే. ఇక అప్పుడు దేవుడు ఏం చేశాడట? వాళ్ళ మీద ఉరుములను కురిపించాను. ఎవరి మీదకి వచ్చినాయి? ఓ చెట్టు మీద ఉరుము మెరుపు అది పడింది దానికి ఏమవుద్ది? నిమిషాల్లో కాలిపోద్ది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎటు చూసినా ఈడు బండి కాలిపోతుంది, ఆడు కాలిపోతున్నాడు, ఈడు తగలడిపోతున్నాడు, ఏట్రా బాబు అంటే పైనుంచి ఉరుములు మెరుపులు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే అంటాను, నువ్వు విస్తరించాలి, నువ్వు జయం పొందాలంటే అవతల వాళ్ళ మీద ఉరుములు కురిపించునుగాక, అవతల వాళ్ళ చక్రాలు పీకేసునుగాక, అవతల వాళ్ళని కిందకు నొక్కేసునుగాక, అవతల వాళ్ళని ఆయన మొత్తేసునుగాక. ఇంకో వాక్యం చెప్పి ముగిద్దా. ఇదొకటే. దేవునికి స్తోత్రం. ఇది చూడు సార్, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 15వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదొక వచనం చదవండి సార్. సరే, ఇప్పుడు ఇందులో ఈ 4వ అధ్యాయంలో ఏమండి అతడు వచ్చిన వాహనం కూడా పనికి రాకుండా పోయింది అని రాశాడు. మీరు ఆ కంటిన్యూగా చదివితే. అయితే నేను అంటున్నా చూడండి సార్, మీరు జయం పొందాలంటే, జయం పొందడానికి మనకు అడ్డొచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు ఎవరు లేరు ఇందులో. వీళ్ళందరూ ఎవరో బడాగాళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళకి పలుకుపడి
వాళ్ళకి అది ఇది నువ్వంటే ఫోన్ కొట్టి పలాను వాళ్ళు ఉన్నారు, పలాను ఎంతమంది ఉన్నా ఉండని, నీలో యేసు ప్రభు ఉండని, అంతే చాలు. దేవునికి స్తోత్రం. నీలో యేసయ్య ఉన్నప్పుడు నువ్వు జయము పొందుతావు. దేవునికి స్తోత్రం. అది 12:11 రాశాడు ప్రకటన గ్రంథంలో. ఏమని రాశాడో తెలుసా? వారు యేసు రక్తము ద్వారా జయము పొందిరి అని రాశాడు. అబ్బా భలే పాయింట్ అండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం, మనం జయం పొందడానికి విశ్వాసం కారణం. విశ్వాసం అంటే యేసు ప్రభు వారి యొక్క మాటల యొక్క సముదాయమే. ఆ మాటల యొక్క సారాంశమే విశ్వాసం. అది మనలో ఉండాలి. ప్రభు రక్తం మన మీద ఉండాలి. బిడ్డలు చెప్పారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, నీ దివ్యమైన నామమును బట్టి నీ కృపా సత్యాలు మాకు తోడుగా ఉండునుగాక. ఎవరెవరైతే ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి వచ్చారో, వచ్చిన వారందరి జీవితాల్లో మాకు అడ్డుగా ఉన్న వాటిని కలవరపరచండి, మాకు అడ్డుగా ఉన్న వాటిని అణిచివేయండి, మాకు అడ్డుగా ఉన్న వాటిని మీరు మొత్తేసే దేవుడు అయినందుకు వందనాలు. మీరు మాకు అడ్డుగా ఉన్న వాటిని మేము జయం పొందడానికి ముందుకు వెళుతూ ఉంటే అడ్డుగా వచ్చిన వాటిని అయ్యా మీరు వారి యొక్క రథ చక్రములను బయటకు లాగేశారని వాక్యాల్లో చదువుతాం. మెరుపులు వారి మీద కురిపించవని చదువుతాం. ఎందుకు అంటే మేము మీ బిడ్డలం, మీరు నాటిన మొక్క అది పైకి రావాలి. అందుచేత నీ కృపా సత్యాలు మా మీద ఉండునుగాక. ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అనేక రీతులుగా జయము మీద జయము, విజయము మీద విజయము పొందుకునేటట్టుగా కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికి ఆరోపిస్తూ యేసు దివ్యమైన నామములో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్.